దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మర్చిపోని తెలియజేస్తూ ఉన్నాను. క్షమించాలి, ప్రకటించబడినటువంటి సమయానికి మేము రాలేకపోయాం. అది విశ్వాసైనా కాపరైనా తప్పే. కాబట్టి మీరు క్షమించాలి, ప్రభు కూడా మమ్మల్ని క్షమించును గాక. చాలా మంచి విషయం. మరొకసారి ఇలా కాకుండా చూసినట్లుగా సాధ్యమైనంత మేము ప్రయత్నం చేస్తాము. కానీ ఏదైతే మేము ఉన్నటువంటి దారిలో ప్రత్యేకంగా ఆ మార్గాలు, ఆ రూట్లే పూర్తిగా బదిలైపోయాయి. అస్సలు వాహనాలు రావడానికి ఏమాత్రం అవకాశం లేకుండే. 20 కిలోమీటర్లు 22 కిలోమీటర్ల వరకు వాహనాలు ఉండే. కానీ ప్రభు మేము వచ్చే సమయానికి చాలా అద్భుతమైన రీతిగా మమ్మల్ని దాటవేశాడు. అక్కడ ఆయన కృప, ఆయన చిత్తము ఈ రోజున ఇక్కడ మేము ఉండాలని, మనమందరం ఇలాగ ఆరాధించాలని ఆయన నిజంగానే ఇలాగ నిర్ణయించినాడు. ఆయన నిర్ణయించిన ప్రజలు మాత్రమే సమకూర్పులో ఉండగలుగుతారు. ఆమేన్. చాలా మంచిది. మన సమయాన్ని లేఖనాల్లో కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే చాలా సమయాన్ని మనం పోగొట్టుకోగలిసినాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 17వ వచనం. 1 కొరింథీ 11వ అధ్యాయము 17వ వచనం నుంచి గమనించినట్లయితే, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయుట సాధ్యము కాదు. ఏలయనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి? అన్నపానములు పుచ్చుకున్నకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదుము? దీనిని గురించి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకునవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరున్న చోట తలలో ఉంచండి. ప్రభువా, అల్పుడిగాను అయోగ్యుడిగాను అజ్ఞానిగాను ప్రభువా ఇక్కడ నేను నిలబడి ఉన్నాను. ఎందుకంటే నాయన ఇక్కడ వెలువడవలసినటువంటి స్వరం నీదై ఉన్నది. నా ఆలోచనలను నా తలంపులను పూర్తిగా ప్రభువా ఇక్కడ మీరు కట్టివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కేవలం నేను వాడబడి ఒక పాత్రగా మాత్రమే ఉండాలి, కానీ నీవు మాత్రమే నీ ప్రియమైన ప్రజలను సంధించేవాడిగా నీవు ఉండమని ప్రభు, నీకు మాత్రమే ప్రాముఖ్యాన్ని ప్రభు మేము నిజంగానే కలగాలని ఆశపడతా ఉన్నాము. దయచేసి నీ ప్రియమైన పిల్లలను దర్శించమని, ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకమని, అన్ని విషయాల్లో తోడుగా ఉండమని, యోగ్యత కలిగి ముందుకు సాగునట్లుగా ఈ అద్భుత కార్యం వైపుగా ఈ ఆజ్ఞ నడిపింపులో ముందుకు ప్రతి ఒక్కరూ నడిచినట్లుగా సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. చాలా మంచిది. చదవబడిన లేఖన భాగాన్ని గమనిస్తే కనుక ఒక అద్భుతమైనటువంటి ఆజ్ఞను గురించి పౌలు గారు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, ఈ ఆజ్ఞ మీరు చూడాలి 17వ వచనంలో, మీకు ఈ ఆజ్ఞని ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను. ఎందుకని అంటే ఈ ఆజ్ఞ ఇవ్వడంలో, దానిలో దాచిపెట్టబడ్డటువంటి అంశాలను గ్రహించడంలో సంఘము ఆనాది నుంచి కూడా, ఆదిమ సంఘ కాలం నుంచి కూడా గ్రహించడంలో విఫలమవుతూ వస్తుంది. ఆజ్ఞను నెరవేర్పు జరిగించడంలో ఎందుకు మెచ్చుకోకుండా ఉండే ఒక పరిస్థితి ఎందుకు ఏర్పాటవుతుంది అంటే, మీరు ఉదాహరణగా గమనిస్తే శాస్త్రులు పరిశీలు కూడా ఆజ్ఞల ప్రకారంగా తమ భక్తిని ప్రదర్శించే ప్రయత్నం చేశారు.
పుదీనాలోను, సొంపులోను, చిన్న చిన్న పదార్థాల్లో కూడా దశంభాగాలు తీశారు, ఉపవాసాలు చేశారు. మరియు ఇది సబ్బాత్ డే అంటే విశ్రాంతి దినాలను కూడా చక్కగా పాటిస్తూ వచ్చారు. వారు ఆజ్ఞలు చేస్తున్నారు కానీ యేసు ప్రభువు చేత మెప్పులు పొందుకోలేకపోయారు. అంటే ఆజ్ఞ నెరవేర్పు ఎంత ప్రాముఖ్యమో, ఆ ఆజ్ఞలో ఉన్న మాటలు వినుట ఎంత జీవమో, ఆ ఆజ్ఞల వెంబడి ఇంకా ఏదో ఒక ప్రత్యేకమైన ఒక తలాన్ని, ఒక పరిమాణాన్ని, ఒక కోణాన్ని గ్రహించడంలో విఫలమైతే ప్రభు యొద్ద నుంచి మెప్పుకోలు రావు. ఆజ్ఞలు పాటిస్తున్నారా? పాటిస్తున్నారు. చేస్తున్నారా? చేస్తున్నారు. సమాజంగా కూడుకుంటున్నారా? కూడుకుంటున్నారు. ప్రభు యొక్క బల్ల జరుగుతుందా అంటే రాత్రి భోజనం జరుగుతుందా? జరుగుతుంది. అయినా సరే ఆయన అంటాడు, ఈ ఆజ్ఞను మీకు ఇచ్చి నేను మిమ్మల్ని మెచ్చుకుంటాను అనుకుంటున్నారా? అలాగే కనబడంలా. మిమ్మల్ని మెచ్చుకోనను అని అంటాడు ఆయన. మెచ్చను అనే పదం వాడతాడు తెలుగులో. అంటే ఎందుకని? శిష్యులు కూడా విశ్రాంతి దినాన్ని పాటించారు. దేవుడి చేత బల కుమారులారా అని ఎక్కడ మెప్పు పొందుకోలే. వారు నియామక కాలాలు, పండగల్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. పాత నిబంధనలు అయితే తిరిగి వారిలో ఏదో కొంత మార్పు కనబడకపోయేసరికి ఈ పండగల్లో వారి ఇచ్చిన ధనాన్ని, వారి ఉత్సవాల్ని, వారి ఆనందాల్ని, వారి భాగస్వామ్యాలు చూసి ఆయన అంచాడు, మీ ముఖముల మీద పేడ వేస్తున్నా అంచాడు ఆయన. ఇది పలికింది వారు యెహోవాయే. అంటే ఆజ్ఞలు పాటిస్తున్నారు కానీ ఆజ్ఞలు పాటించుటలో కూడా మెప్పుకోలుడు పొందుతూ పాటించుట, మెచ్చకుండా పాటించుట రెండు ఉంటాయి. దాన్నే పౌలు గారు అంటారు, చేస్తున్నారు మీరు, ఈ ఆజ్ఞలు మీకు ఇచ్చాను, మీరు గ్రహించారు, మీరు చేస్తున్నారు, కానీ మెచ్చుకునే విధంగా లేదే, హర్షించే విధంగా కనబడతలేదేంటిది? మీరు కూడి వచ్చినప్పుడు మేలు కనబడాల్సిన చోట కీడు కనబడుతుందేమి? మీరు అందరూ కలిసి ఉన్న చోట ఐక్యత కనబడాలి కానీ కలహాలు కనబడుతున్నవేమి? ఈ ఆజ్ఞ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఎందుకు ఉత్పత్తి అవ్వడం లేదు? విశ్రాంతి నన్ను ఒక రాజున దేవుడు ఇలాగే వ్యాధిగ్రస్తుడైనటువంటి ఒక వ్యక్తిని, కాళ్ళు లేని వ్యక్తిని బాగు చేసినాడు. వాడు ఆనందంతో పట్టలేక తన పరుపు తీసుకొని నెత్తిమే పెట్టుకొని పరిగెడుతూ వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నప్పుడు అప్పటికే యేసు ప్రభు వారు ఇదివరకు చెప్పారు ఏమని, నేను విశ్రాంతి దినానికి ప్రభువునై ఉన్నా. విశ్రాంతి దినం నాకు ప్రభువుగా లేదు, నేను దానికి ప్రభువునై ఉన్నా. అంటే దాన్ని బట్టి నేను అనుగుణంగా నడిచే వ్యక్తిని కాదు, నన్ను బట్టి విశ్రాంతి దినము తను అనుగుణంగా తను మలచబడాల. తనలో నుంచే ఆజ్ఞలు, తనలో నుంచే క్రమములు, తనలో నుంచే శాస్త్రములన్నీ ఉత్పత్తి అవ్వాల. తన కోసం పెట్టబడింది. తాను విశ్రాంతి తీసుకుంటే అది పుట్టింది. ఎస్సారనో విశ్రాంతి దినం పుట్టింది కాబట్టి నేను విశ్రాంతి తీసుకోలే. మీకు అర్థమైంది వ్యత్యాసం? విశ్రాంతి దినం ఉంటే మనం విశ్రాంతి తీసుకుంటాము, కరెక్టేనా? కానీ ప్రభు దగ్గర అలా ఉండదు. నేను విశ్రాంతి దినానికి ప్రభువు అయినట్టు దాని అర్థం ఏంటంటే, నేను రెస్ట్ తీసుకుంటే అది పుట్టింది, నేను ఉన్నాను కాబట్టి అది పుట్టింది, నేను లేకపోతే అది ఎందుకు పుట్టుద్ది? విశ్రాంతి దినం ఉంది కాబట్టి నేను విశ్రాంతి తీసుకోవడం కాదు. నేను 6 దినములు నేను చేయవలసిన సృష్టి చేసి నా పని అంతా ముగించినటువంటి దినాన్న అది పుట్టింది. అది నాలో నుంచే పుట్టింది. నన్ను నియంత్రిస్తుందా? నియంత్రించదు. దాన్ని చూపిస్తే యేసుప్రభు అంటారు, అయ్యా విశ్రాంతి దినానికి నేను ప్రభువు అయి ఉన్నాను. అయినా సరే ప్రజలు దీన్ని గ్రహించలేకపోయినారు. గ్రహింపకపోగా దీని విషయమై, ఇదే ఆజ్ఞల విషయమై, మెచ్చుకోకుండా నడుస్తున్నటువంటి ఆజ్ఞల కొనసాగింపు విషయమై యేసు ప్రభు అని పట్టే ప్రయత్నం చేశారు. నా మాట పెట్టినారా? చాక్ పీస్ ఉంటుంది, చాక్ పీస్ దొరికే అవకాశం ఉంటుందా? ఒకసారి దానిలో చూడిపోయడం, ఒకరు వెతకండి. అంటే ఆజ్ఞలు నెరవేర్పు జరిగించడంలో మెప్పుకోలుతో కూడుకున్నటువంటి ఆజ్ఞ నడిపింపు, మెప్పుకోలును లేకుండా ఉండేటువంటి ఆజ్ఞ నడిపింపు రెండు కనబడతా ఉన్నాయి. కరెక్టేనా? ఈ రెంటిలో కూడా దీనిని ఆధారం చేస్తూ యేసు ప్రభువుని ఈ కోణం గుండానే పట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడ పౌలు గారు చేస్తున్న కొన్ని కంప్లైంట్ల విధానాన్ని చూస్తే ఎక్కడో ఈ ఆజ్ఞల్ని పరిపూర్ణం చేయడానికి 2 భిన్నమైనటువంటి తలాలు ఒక చోట ఏకం కావాలి. 2 భిన్నమైన పర్స్పెక్టివ్స్, భిన్నమైన కోణాలు ఒక చోట మిళితము చేయబడి ఏకం చేయబడితేనే ఈ ఆజ్ఞ సంపూర్తి చేయబడతా వస్తూ ఉంటుంది. ఆయన అంటాడు, ఒకసారి చూడండి 18వ వచనము,
మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా ఏంటిది, మీరు ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? ఎందుకంటే సాధ్యం కాకపోవడానికి అదేంటది మీకు అర్థమవుతుందా? జాగ్రత్త వినాలి. చాలామంది ఒక చోట కూడినప్పుడు ప్రభురాత్రి భోజనం సాధ్యం కాదన్నారు. ఈసారినో సాధ్యం కాదు అన్న మాటలు నేను కూడా చాలా సంఘాల్లో విన్నా. ఇది వేరే కోణాల గుండా విన్నా. ఎక్కువ మంది వస్తే సాధ్యం కాదు, అందుకే ఎక్కువ రొట్టెలు ఇవ్వాలన్నారు. ఎక్కువ మంది సాధ్యం కాదు, ఎక్కువ పాత్రలు ఇవ్వాలన్నారు. సేమ్ నాకు ఇదే సెంటెన్స్ కనబడతా వచ్చింది. కానీ ఎక్కువ మంది కూడిన చోట సాధ్యం కాకపోవడానికి ఉన్నటువంటి లేఖనానుసారమైన న్యాయబద్ధమైన కారణం ఏంటో చూస్తే అని అంటాడు. ఏలయనగా ఎందుకు మాట్లాడినా చూడండి అంటూ చెప్తాడు, మీరు ఆ భోజనము చేయనప్పుడు తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు, ఇందువలన ఒకడు ఆకలి గొనును. అంటే ఆలోచించండి, ఆకలి గొనును అంటే దాని అర్థమేమి? వాడు ద్రాక్షరసం ఎక్కువ తీసుకునొచ్చు. సార్ సరే, మత్తుడు అంటే ఏమి? వాడు ద్రాక్షరసం ఎక్కువ తీసుకునొచ్చు. ఆకలి గొనును అంటే ఏమి? వాడికి ఏమి దక్కనట్టు. అంటే అందరూ దేనికి పోరాటపడుతున్నారు? దేనికి ఆరాటపడ్డారు? దేనికి కాంపిటేటివ్గా ఫీల్ అయ్యారు? దేనిని బట్టి? పౌలు గారి గుండా వచ్చిన ఆజ్ఞ మేము నెరవేర్పు జరిగించాలనేటువంటి ఒక ఆలోచన వారిలోనే భిన్నమైనటువంటి కోణాలకు దారితీసింది. ఒకటి, ఎదుటి వాళ్ళకంటే కాంపిటేటివ్ స్పిరిట్తో వెళ్ళడము. రెండు, వెనుక ఉన్న వాడికి సరిపోతుందో లేదో అనే ఆలోచన లేకుండానే అత్యధికంగా ఆరగించడము. అయ్యా మీకు అర్థమైందా? దాని గురించి చెప్తా ఉంటాడు. చెప్తూ అంటాడు, భౌతికమైన రీతిలో మీరు ఈ ఆజ్ఞను బాగానే కొనసాగిస్తున్నారే కానీ అసలు ఇది భౌతికంగా ఎందుకు పెట్టబడిందో దీని వెనకాల ఆత్మీయమైన ఒక కోణం ఉంది. దీన్ని మరచుట వలన ఈ భౌతికమైన నెరవేర్పు వల్ల మిమ్మల్ని మెచ్చుకోవడానికి కూడా వీల్లేదు అంటున్నాడు ఆయన. అంటే ఏంటి అంటే ఈ కాలగడి వర్తమానికుడు అని అంటాడు. బైబిల్లో ఉన్నటువంటి లేఖనాల గుండా మనం చూస్తే 3 భౌతికమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. దేర్ ఆర్ ఓన్లీ 3 ఫిజికల్ డివైన్ ఆర్డర్స్. అంతేనా? మంచిగా గమనించాడయ్యా. నేను కొంచెము చిన్నపిల్లలకు బోధించినట్టు బోధిస్తా. కాసేపు మీరు చిన్నపిల్లలు అయిపోండి. మెయిన్ అంతేనా? మూడే భౌతికమైనటువంటి ఆజ్ఞలు. అంటే మిగిలినవి భౌతికమైనవి కాదా? ఇప్పుడు దీనిలో వేసేది భౌతికమైన ఆజ్ఞేనా? అయ్యా దీనిలో వేసే భౌతికమైన ఆజ్ఞేనా? మరి ఇది ఉందిగా. సంఘానికి మీరు అందరూ వచ్చి కూర్చుంట, ఇంట్లో కూర్చుని టేబుల్ వినకుండా, ఇది కూడా భౌతికమైన ఆజ్ఞేనా? సార్ కానీ భౌతికమైన ఆజ్ఞలు అనేకములు, కానీ వాటిలో ఉన్నతమైనటువంటివి, వాటిలో పవిత్రతలో కానీ దేవుడి యొక్క వాగ్దానాల ఫలాన్ని పొందుకోవడంలో ఈ 3 ఉన్నతమైనవి. ఈ 3 గుండా వచ్చే వాగ్దానాలు ఇలాంటివి కావు. ఎలా ఉంటాయంటే, నా కుడి పార్శ్వన కూర్చోబెట్టుకుంటా. అరే ఇప్పుడు దీనిలో వేశారు, దీనిలో వేసి ఏమొస్తుంది? పరలోక సంపాదన వస్తుంది. అంటే ఇక్కడ డబ్బు అక్కడ డబ్బు వస్తుంది, డబ్బే వేశారు. కానీ దీనిలో వేస్తే ప్రభు యొక్క కుడి పార్శ్వన కూర్చుంటారా? కూర్చోలేరు, అసలు అవకాశం లేదు. కానీ అంటే భౌతికమైన ఆజ్ఞలు బైబిల్లో అనేకాలు ఉన్నా కూడా ప్రభు యొక్క వాగ్దానాల నెరవేర్పు వల్ల విశ్వాసులకు లభించేటువంటి ఫలాలు నిత్యత్వమును ఖచ్చితంగా ఆపాదింపజేసి సెక్యూరిటీని కలగజేసేటువంటి విషయాల్లో ఈ 3 ప్రాధాన్యమైనవి, ఉన్నతమైనటువంటివి. అందుకే దాన్ని ప్రవక్త అంటాడు, దెర్ ఆర్ 3 ఫిజికల్ డివైన్ ఆర్డర్స్. 3 భౌతికమైనటువంటి క్రమములు లేదా ఆజ్ఞలు అంటాడు. అయ్యా మొదటిది ఏంటయ్యా? అయ్యా నీటి బాప్తిజం. రైట్, కరెక్ట్. నీటి బాప్తిజం. తర్వాత ప్రభురాత్రి భోజనం, ఇప్పుడు అక్కడే ఉన్నాం కదా. రైట్. తర్వాత పాదశుద్ధీకరణ. ఆయన ఏం చెప్తున్నాడంటే,
మీరు ఆజ్ఞలతో బాగానే పాటిస్తున్నారు, కానీ మెచ్చుకోదగినట్టుగా లేవే. ఎందుకని? విశ్రాంతి దినాలు పాటించినంత మాత్రం ఒక్కడికి కూడా మెప్పురాల శాస్త్రుల పరిచయంలో. దేనికి అంటే ఆయన యెహెజ్కేలు గ్రంథంలో మాట్లాడాడు ఏమని, అసలు విశ్రాంతి దినాన్ని పెట్టడం గల కారణం తెలుసా మీకు? నేను ప్రభువునని, నేను విమోచించువాడనని, నేను రక్షించువాడనని ప్రకటించుటకే ఈ విశ్రాంతి దినం పెట్టబడింది. పెట్టబడిన కారణాన్ని వదిలేసి ఆజ్ఞను అక్షరార్థంగా దృష్టిలో పెట్టుకొని అనేకులను తప్పుగా చిత్రీకరించే ఒక ప్రయత్నం చేస్తూ ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అంటే ఒక పోటీతత్వపు ఆత్మని కలిగి ఉండని బట్టి పౌలు గారు అంటారు, మీరు ఈ ఆజ్ఞ నెరవేర్చుకోవాల, మీరు పెద్దగా పొద్దుకుంది ఏమీ లేదు, మెచ్చుకోదగింది ఏమీ లేదు. అయ్యా జాగ్రత్త. ఇదివరకు నేను ఒక వర్తమానం చెప్పాను, మీరు వినే ఉండాలా. షరతులో ఒక వర్తమానం చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఇట్స్ ఓన్ కండిషన్స్. దేవుడు ఏ వాగ్దానమైనా సరే, దేవుడు ఏ లేఖనమైనా సరే షరతులలోనే ఉంటుంది. షరతులు, కండిషన్స్, ఇవి లేకుండా ఏ వాగ్దానం ఉండదు, ఏ రీతి కూడా ముందుకు సాగదు. ప్రతి భౌతికమైనటువంటి ఆజ్ఞలో ఖచ్చితంగా మంచి గమనించాలి. అయ్యా మంచిగా వినండి. ఇటు భౌతికమైనటువంటి ఆజ్ఞయు, ఇటు ఆత్మ సంబంధమైన అర్థం రెండు ఉంటాయి. సింపుల్గా, స్పష్టతగా. ప్రతి దాంట్లో, దీంట్లో కూడా అంతే, దీంట్లో కూడా అంతే. సార్ ప్రతి దాంట్లో కూడా రెండు భాగాలు. ఒకటి భౌతికంగా నెరవేర్పు జరిగించవలసిన క్రమము, పద్ధతి, ఉద్దేశం. ఆత్మీయమైనటువంటి కోణములో దాన్ని పెట్టడానికి గల కారణమును, నెరవేర్పులో మనం పొందుకోవలసిన అంశములను, దాని కొనసాగింపుగా ప్రదర్శించబడవలసినటువంటి స్వభావాలు, ఇవన్నీ కూడా ఈ ఆత్మ సంబంధమైనటువంటి భాగాల్లో ఖచ్చితంగా కనబడాలి. అసలు ఇక్కడ పౌలు గారు వచ్చి ఉన్నటువంటి ఆ సమూహం యొక్క ఈ ఆజ్ఞ నెరవేర్పు నేను మెచ్చుకోవట్లేదు అని చెప్పడం గల కారణం ఏంటంటే భౌతికమైన ఆజ్ఞ చేయడం లోపాన్ని బట్టి కాదు, దాని వెనకాల ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ఉద్దేశాన్ని నెరవేర్పు జరగకపోవడం వల్ల. ఎస్ఆర్నో? అయితే మంచిగా గమనించండి, ఇటు ఆత్మ సంబంధమైన దానికి, ఇటు భౌతికమైన దానికి రెండిటికి కూడా కండిషన్స్ ఉంటాయి, షరతులు ఉంటాయి. దేనికైనా సరే మీకు ఇది బాగా అర్థం కావాలంటే, అయ్యా నేను మిమ్మల్ని ఇగో ఈ నీటి బాప్తిజం దగ్గర ఎక్కువసేపు నిలబెడితే మీరు బాగా అర్థమవుద్ది. ఎందుకంటే ఈ వర్తమానంలో మీరు బాగా చదివింది ఏది? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుట సరి అయినదా కాదని చాలా చదివారా లేదా? ఎందుకంటే ఎక్కువగా బాగా నాడి నోట్లో ఉండిపోయింది. అది దాన్ని గుండా చూసే ప్రయత్నం చేస్తే అప్పుడు మీకు ఒక విషయం స్పష్టం కావాల్సి ఉంటుంది. ఆజ్ఞకైనా సరే భౌతికమైన కోణము, ఆత్మీయమైన కోణము రెండు ఉంటాయి. కొన్ని ఆజ్ఞలు అయితే స్పెసిఫికల్గా దేవుడు ఖచ్చితంగా భౌతికంగా మాత్రమే ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఖచ్చితంగా ఆత్మీయంగా మాత్రమే ఇచ్చాడు. ఆత్మీయంగా ఇచ్చినప్పుడు భౌతికంగా తీసుకున్నా, భౌతికంగా ఇచ్చినప్పుడు ఆత్మీయంగా తీసుకున్నా, ఎలా చేసినా కూడా ప్రత్యక్షతలో పొరపాట్లు జరుగుతాయి. సరే ఎక్కడో పొరపాటు జరిగితే ఏం కాదు, కానీ అయ్యా దీనిలో పొరపాటు జరిగిందా రక్షణ దొరకదు, రాజ్యంలో ఉండలేము. దీనిలో పొరపాటు జరిగిందా దేవుడి యొక్క రక్తము విషయంలో అపరాధులు అవుతారు. రక్తం విషయంలో అపరాధులు అంటే ఏంటిది? ఒక దినాన మీరు దేవుడి ఎదుట నిలబడినప్పుడు మిమ్మల్ని ఆయన రాజ్యంలోనికి వచ్చినట్లుగా గుర్తుగా మిమ్మల్ని పరిశుద్ధులుగా కప్పి ఉంచేది రక్తమే. ఆ రక్తమే మిమ్మల్ని లోనికి తీసుకెళ్ళవలసినది అయి ఉండగా ఆ రక్తమే దోషి 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 అంటుంది మిమ్మల్ని. పాపి పాపి అని చెప్తా ఉంటే ఇక మిమ్మల్ని కాపాడినది ఏది ఉండదు. ఇస్తారో తర్వాత ఇది కూడా అంతే. ఇది చూడ్డానికి పెద్దదైన ఆజ్ఞలా కనబడదు జనాలకి, సంఘశాఖలు అస్సలు కనబడదు. కనబడిన ఒక 2 to 3% సంఘంలో ఉంటుంది. సంఘశాఖల్లో వాళ్ళు ఏమంటారు తెలుసా? యేసుప్రభు శిష్యులు గడిగిండు కాబట్టి పాస్టర్లు గడుపుకోవాలని చెప్పారు వాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి సొంతదైన ఉద్దేశాల ప్రకారం. కానీ దీనిలో దేవుడు ఏమంటాడు తెలుసా? ఒకవేళ ఇది జరగలేదనుకో మీకు నాకు పాలు లేవంటాడు. పాలు అంటే అసలు మీకు నాకు సంబంధం లేదు, ఏ విధమైన బంధం లేదంటాడు. అంటే ఆయన మొత్తాన్ని కొట్టేశాడు. పరలోకపు సంపాదన ఇది కాదు. ఇదిగా ఈ 3 ఆజ్ఞల్లో ఉండేటువంటి ఫలాలు మిగిలినటువంటి భౌతికమైన ఆజ్ఞలన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి ఫలాలు అనుగ్రహించేటువంటి క్రమాలు.
అందుకే వీటిని ఉన్నత స్థాయిలో పెట్టి దేర్ ఆర్ ఓన్లీ 3 మేజర్ ఫిజికల్ డివైన్ ఆర్డర్స్ అని చెప్తాడు ఆయన. ఆమేన్. అయితే దీన్నే ప్రవక్త గారు ఇప్పుడు నేను గీసిన ఈ గీతను స్పష్టం చేయడానికి నేను మీకు కాసేపు ఎక్కువసేపు దీని మీద మిమ్మల్ని తిప్పుతూ ఉంటాను. దీన్ని తిప్పగానే మీకు కొంత స్పష్టత దొరకాలి, తర్వాత ఆటోమేటిక్ 2 అర్థం కావాలి. దాంట్లో ఈరోజు మనం తీసుకొని వచ్చినటువంటి ఈ ప్రస్తుత పరిస్థితి పట్ల మరింత కొంత మేలైనటువంటి అవగాహనతో అటువైపు అడుగులు వేయాలి. ఎందుకంటే ప్రవక్త గారు ఏమంటారో తెలుసు, ప్రభురాత్రి రోజున అడుగు వేయడానికంటే మునుపు వాక్యం చెప్పకుండా అడుగులు వేయద్దు. ఆ వాక్యం ఎందుకు చెప్పాలంటే దానిలో తీసుకున్నటువంటి వ్యక్తులు యోగ్యమైన ప్రవర్తనతో అడుగులు వేయినట్లుగా బోధ ఉండాలంటాడు. ఆ బోధ అంతా కూడా ఏం చేయాలంటే వారిని ఆత్మవశులైనట్టుగా చేసి, ప్రభు యొద్ద తమ పాపం ఒప్పుకున్నట్లుగా చేసి, దానిలో యోగ్యమైన రీతిలో చేయి వేయినట్లుగా చేయడమే ప్రాముఖ్యమైన ఉద్దేశం బోధకు సంబంధించి. అయితే ఇక్కడ గమనించండి, నేను ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఆ మధ్యలో వ్యత్యాసాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రవక్త గారి యొక్క వర్తమానం చూద్దాం. 62-1109E. సరే 04 క్షమించాలి, 9904 ఈ ఆర్డినేషన్ వర్తమానంలో 18వ పేర వచ్చింది. 18వ పేర by being Jesus only in the baptism using the name of Jesus Christ. I certainly agree with that, but when you are baptized unto regeneration, I cannot believe that water forgives sins. No, I believe the blood of Jesus Christ. ఆయన ఏమన్నాడంటే యేసునామము యేసునామము యేసునామం, యేసునామమే వాడబడుతుంది. యేసునామాన్ని వాడడాన్ని నేను అంగీకరిస్తున్నాను ఖచ్చితంగా. కానీ యేసునామాన్ని వాడుతూ కూడా ఏ వ్యక్తి అయినా సరే తన పాపములను నీళ్ళ గుండా కడుక్కుంటాను అనేటువంటి ఒక విశ్వాసంతో తీసుకున్నా సరే బాప్తించలేదు. ఈ నీళ్ళలో నేను మునిగి లేవగానే నా పాపాలు కడిగిపోతాయి అని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా వారి బాప్తిస్మాలు చెల్లవు. ఎందుకు అంటే ఆయన అంటాడు, ఈ రోజున మనము పునర్జన్మ సంబంధమైన బాప్తిజ నీళ్ళలో కాదు రక్తంలో తీసుకుంటున్నాం అంటాడు. తర్వాత నేను అంటాడు, నేను నమ్ముచాను యేసు యొక్క రక్తం మాత్రమే మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉంటుంది. మనము దీన్ని ఇది పునర్జన్మ సంబంధమైన బాప్తిజం నీటి యందు కాదు, ఇది మనము ఒప్పుకోలు సంబంధమైనటువంటి బాప్తిజం జరగాల. సార్ ఒప్పుకోలు జరగకుండా బాప్తిజం జరిగితే జరుగుద్దా? నేను ఉన్నాను, బాప్తిజం ఒక వ్యక్తికి ఇస్తున్నాను, ఆయన మొత్తం ముంచేశాను, ఆమెనన్నారు, ఇంటికి వెళ్ళిపోయాము. ఓ వారం అయిపోయింది, అయ్యా నాకు తెలీదు, నేను నా పాపాలేమో ఒప్పుకోలేదు ప్రభు యొద్ద, నాకు రక్షణ కావాలనుకున్నాను, వచ్చి తీసేసుకున్నాను, ఇప్పుడు ఒప్పుకోవచ్చా అని అడిగాడు. సరే వారం తర్వాత ఒప్పుకున్నాడు, ఇంతే కదా బాప్తిజం చెల్లుద్దా? చెల్లదంటే చెల్లదు. అది బాప్తిస్మానికంటే మునిపే అది నెరవేర్పు జరిగించవలసిన క్రమాన్ని జరిగించి తీరాలి. సరే ఇంకొంచెం ముందుకు చూడండి. నీ బాప్తిస్మమే నీ ఒప్పుకోలు. ఏంది? నీవు నమ్ముచున్నావనియు దట్ అంటే ఏమంటాడంటే కృపా యొక్క కార్యములు ఈ ఆత్మ యొక్క సైడ్లో ఆత్మీయమైన కోణంలో ఇది సంపూర్తి చేయబడిందన్న రుజువే ఈ భౌతికమైన కార్యం. ఈ ఆత్మ సంబంధమైన కార్యం ఏది జరగకుండా పాపాలు ఒప్పుకోవడం లేదు, దీనిలో మారు మనస్సు కలగలేదు, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏర్పడలేదు, దీనిలో పాపం విషయమైన అసహ్యం ఏర్పడలేదు, ఏది కలగకుండానే డైరెక్ట్గా భౌతికమైన ఒక కార్యం జరిగిపోయింది. దాన్ని అని అంటాడు, ఇట్స్ అ రాంగ్ బాప్టిజం, ఇట్స్ అ ఫాల్స్ బాప్టిజం. ఇది ఎన్నడూ కూడా నెరవేర్పు జరగదు, కుదరదు. దీన్ని జరిగించాలంటే
ఆత్మ సంబంధమైన కార్యము జరగాలి, ఖచ్చితంగా చోటు చేసుకోవాల్సిందే. ఇజర్లో సరే ఇప్పుడు నేను అడుగుతాను చూడండి. ఒక వ్యక్తి వచ్చాడు, ఆత్మ సంబంధంగా తన పాపాలు ఒప్పుకున్నాడు, మరో మనసు కలిగింది, దైవ చిత్తానుసారి దుఃఖం చేత రక్షణ పొందాలి బాగా ఆరాటపడుతున్నాడు, లేఖనములన్నీ పాటిస్తూ ఉన్నాడు. సాల్వేషన్ ఆర్మీ అని ఒక సంఘం ఉంటుంది, ప్రవక్త గారు చెప్పింది చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం నమ్ముతారంటే సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు భౌతికంగా నీళ్ళలో మునిగి బాప్తిసం తీసుకోవడానికి నమ్మరు. వారు వాక్యాన్ని విని, వాక్యం అంటే ఏంటి? దేవుడి శరీరం, డైరెక్ట్గా తింటున్నాం, ఇంకెందుకు, ఇంక అక్కర్లేదని ఉద్దేశం చేత వారు నీళ్ళలో నీట మునిగి బాప్తిసం చేయరు. కానీ వాళ్ళలో ఈ ఆత్మ సంబంధమైన కార్యం జరిగిందా? నీకన్నా నాకన్నా వాళ్ళని బాగా జరుగుద్ది. ఎక్కువైనటువంటి మారు మనస్సు, ఎక్కువైనటువంటి ప్రాణార్పణంగా పోయబడుతున్నటువంటి బలీయమైన ప్రార్థన జీవితాలు, శక్తివంతమైనటువంటి ప్రార్థనలు, ఆత్మ సంబంధంగా నీకన్నా నాకన్నా బలంగా ఉన్నప్పటికీ వారు ఈ భౌతికమైనది జరిగించనందున వారికి రక్షణ కలగదర్చున్నాడు ఆయన. అంటే మెప్పుకోలుతో కూడుకున్నటువంటి ఆజ్ఞ కొనసాగింపు జరగాలంటే ఇక్కడ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ కావాలి. అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ అంటే భౌతికమైన ఆజ్ఞ. ఈ భౌతికమైన ఆజ్ఞ జరిగించాలంటే ముందు ఆత్మ సంబంధమైన ఉద్దేశం జరగాలి. ఇది జరగాలి, తర్వాత ఇది జరగాలి. ఈ రెండు జరిగితేనే పరిపూర్ణత జరగాలి. ఇప్పుడు ఉదాహరణకి కాలేబు గారు ఉన్నారు, ఆయన ఏదో మంటల్లో పడిపోయాడు, కొట్టుమిటాడుతున్నాడు, నా ముందు కనబడుతున్నాడు. ఆయన హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉన్నాడు. నేను అన్న, బ్రదర్ ఐ లవ్ యూ బ్రదర్ అన్న. ఆయన కాలిపోతున్నాడు సైడ్, ఐ లవ్ యూ బ్రదర్, మిమ్మల్ని ప్రేమిస్తున్న బ్రదర్ అన్న. నీ ప్రేమ డాష్ గాను ఎటన్నా పోని కానీ ముందు ఫస్ట్ నన్ను కాపాడవయ్యా అని అడుగుతున్నాడు. అయ్యా నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నానుగా అన్నాను. అంటే నా ప్రేమ అంతరంగంలో పెట్టా, మాటల్లో పెట్టా, కానీ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ మిస్ అయిపోయింది. నా భౌతికమైనటువంటి వ్యక్తీకరణ కోల్పోయింది. అప్పుడు లోపల అంతరంగంలో ఎంత ప్రేమ కలిగి ఉన్నా ఈ బాహ్యమైన దాన్ని, దీన్నే పౌలు గారు అంటారు మెచ్చుకోలను. నేను మెచ్చుకొన్నటువంటి ఆజ్ఞ కొనసాగింపు మీరు జరిగిస్తున్నారు, ఇది మీలో జరగడంలా అంటూ దాన్ని చూపిస్తానంటాడు. అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ జరగాల. అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్, బాహ్య వ్యక్తీకరణ ఎప్పుడు జరుగుతుందంటే అంతరంగ ఉద్దేశము ఆజ్ఞ సంబంధించి పరిపూర్ణము చేయబడుటలోనే అది జరగాలి. ఇది జరగలేదనుకో, సరే ఫర్ ఎగ్జాంపుల్ అంతరంగ ఉద్దేశం ఏం జరగలే, కానీ బాహ్య ఉద్దేశం మాత్రం జరిగిపోయింది. కొన్ని సంఘాల్లో చూసా, ఫారెన్ నుంచి ఫండ్స్ రావాలంటే కనబడే ప్రతి ఒక్కరిని ముంచడము, పక్కని ఫోటో తీయడము, ఫారెన్ పంపించడము, డబ్బులు తెచ్చుకోవడం. వాళ్ళకి మనసు తెలియదు, బాప్తిసం అంటే ఏంటో తెలియదు. భౌతికమైన ఆజ్ఞ ఒకటి నెరవేర్చి జరిగింది, మెచ్చుతాడా దేవుడు దాన్ని? నచ్చడు. ఈ రెండిట్లో ఏ ఒక్కటి కరువైనా కొరతైనా దేవుడు దేన్ని మెచ్చడు. రెండు, ఈ రెండింటికి కూడా ఖచ్చితమైన నియమాలు ఉంటాయి. ఈ ఆత్మీయ నియమాలు తెలుసా? ఆయన అంటాడు ద ఫస్ట్ స్టెప్ ఈజ్ రిపెంటెన్స్ అంటాడు ప్రవక్త గారు. అంటూ ద బాప్టిజం, రక్షణ కొరకైనటువంటి విషయంలో మొట్టమొదటి పెట్టు మారు మనస్సు, తర్వాత రెమిషన్స్ ఆఫ్ సిన్స్, పాపాలు కడిగి వేసుకోనుట, దాని కొరకైనటువంటి దేవ చిత్తానుసారమైన దుఃఖము, ఇవన్నీ జరిగిన తర్వాత లాస్ట్లో ఈ భౌతికమైన ఆజ్ఞ వైపు అడుగులేసి కార్యం జరిగించాలి. అంతేనా? ఈ ప్రాసెస్లో ఏ కొంచెం తేడా కొట్టినా ఆ బాప్తిసం చెల్లదు. దాన్ని ఆయన అంటాడు అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్. చూడండి ఆయన ఏమంటాడు, ఆయన పలికే మాటలు ఎగ్జాక్ట్ యథాతథంగా చెప్తాను చూడండి. నీ బాప్తిజమే నీ యొక్క విశ్వాసము, సరే నీ ఒప్పుకోలు, అది నువ్వు నమ్ముచున్నావనియు, అది నీ అంతరంగంలో ఇన్వర్డ్లో కృప యొక్క కార్యం జరిగిందనడానికి బయట సూచన. Therefore, I go with the Baptist people. They say, coming into the Baptist church, you make your confession, baptized into the. 20వ పేరా చూడండి, 20th పేరా, 20వ పేరా. Then when you come to the church, ఎప్పుడైతే నువ్వు సంఘానికి వస్తావో, only thing that baptism does. బాప్తిజం ఏం చేస్తాడు తెలుసా నీకు? అయ్యా బాప్తిజం అంటే ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? ఈ భౌతికమైన కోణం గురించి మాత్రం మాట్లాడుతున్నాడు. ఈ నీళ్ళల్లో మునిగేటువంటి కేవలం ఆ భౌతికమైన ఆజ్ఞ ఏం చేస్తుంది తెలుసా నీకు? It just is a testimony that you believe that the Christ died and rose again at the third day. అంటే అది దేన్ని సూచిస్తుంది అంటే కేవలం, జస్ట్ అనే పదం వాడిందా, కేవలము క్రీస్తు చనిపోయాడనియు తిరిగి పునరుద్ధానుడయ్యాడనియు
ఆయన మూడో దినాన లేచాడన్న విషయాన్ని నువ్వు నమ్ముతున్నావు అనేది చూపించడానికి మాత్రమే ఆ కార్యం కనబడుతుంది. తర్వాత నీవు ఆయన సొంత రక్షకుడు అంగీకరించున్నావు అన్న విషయాన్ని చూపిస్తుంది. ఈ లోక సంబంధమైన కార్యాలలో నువ్వు మృతుడవయ్యావు, చనిపోయావు అన్నదాన్ని సూచిస్తుంది. నీవు లోకానికి ఏం చూపిస్తున్నావు అంటే ఇదిగో నేను ఆయనతో పాటు పాతి పెట్టబడుతున్నాను అన్న కార్యాన్ని చూపిస్తుంది. ఆయన పునరుద్ధానంలో ఆయనతో పాటు కూడా లేచావన్న విషయాన్ని చూపిస్తుంది. జాగ్రత్త వినండి. అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఇన్వర్డ్ వర్క్ ఆఫ్ గ్రేస్ హైస్ డన్. అంటే అంతరంగములో కృప చేసిన కార్యాన్ని చూపించడానికే అవుట్వర్డ్ ఎక్స్ప్రెషనే నీటి బాప్తిజం. ఎగ్జాక్ట్లీ అంతేనా కదా? అంటే ఇప్పుడు నీళ్ళలో ఒక వ్యక్తి మునిగి లేచినంత మాత్రాన అతడు రాజ్యంలోకి వెళ్తాడా? వెళ్ళడు. ఇంకా జరగాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి. ఎదగాల్సింది ఉంది, పొందుకోవాల్సింది ఉంది, కొనసాగింపుగా జరగవలసింది ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అయ్యా ప్రభురాత్రి భోజనంలో కూడా భౌతికమైనది ఉంటుంది, ఆత్మీయమైనది వచ్చింది. ఇస్తారో కొంతమంది అచ్చంగా భౌతిక దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఈ విషయాల్లో కొన్ని సంఘాలు మనం సరిచేస్తుంటే వాళ్ళు అచ్చంగా ఆత్మీయంగానే మాట్లాడినారు. కానీ ప్రత్యక్షత ఎక్కడ ఉంటుందంటే ఈ రెండింటి యొక్క కలయికలోనే ఉంటుంది. పరిపూర్ణతయు మెచ్చుకొనదగినటువంటి ఆజ్ఞ నడిపింపు ఈ రెండింటి మిలితాల్లోనే దాగి ఉండాలి. సార్లో ఈ రెండింటి కాకుండా మనము ఏదైనా ఒకదాన్ని మాత్రమే చేసామా? చల్లని బాప్తిజం వలె చల్లని ప్రభురాత్రి భోజనం. బాప్తిజం చల్లకపోతే రక్షణ ఎలాగూ లేదో, ప్రభురాత్రి భోజనం కనుక అయోగ్యంగా జరిగితే రక్తం విషయంలో అపరాధం. ఈ మూడు ఎంత ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాయో అంతే ఉన్నతమైనటువంటి శాపాలు ఇస్తాయి లేఖనానుసారంగా జరగకపోతే. అంత శక్తివంతమైనటువంటి ఆజ్ఞలు ఇవి. వీటి విషయంలో పొరపాటు పడకూడదు, తొందరపడకూడదు, ఎలా పడితే అలా ఈ మూడింటిని చేయకూడదు. ఆచితూచి జాగ్రత్తగా అన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తూనే వీటిలో మనం పరిపూర్ణంగా చేయబడాలి. సరే ఇంకొచ్చి ముందర ఆయన అంటాడు ఏంటిది? ఏది అసలు ఇది నీకు రక్షణ ఇవ్వడంతో ఏమాత్రం సంబంధం లేదు అన్నాడా ప్రవక్త గారు? అన్నది అదేనా? ఏది? బాప్తిజం. ఆయన అంటాడు ఏమని? నీటి బాప్తిజం నీకు రక్షణను ఇస్తుందని చెప్పి నువ్వు అనుకున్నావా? సాధారణంగా అందరూ అదే అనుకుంటారు కదయ్యా. కానీ అది అంటాడు ఇట్ హ్యాస్ గట్ నథింగ్ టు డూ విత్ యువర్ సాల్వేషన్. ఎందుకంటే ఈ బ్యాలెన్స్లో ఎక్కడైతే ఈక్వలిబ్రియం పోతుందో అప్పుడు అచ్చంగా ఇదే తీసుకున్నా రెండు దెబ్బతించాయి. రక్షణలో కూడా కొంతమంది ఏం చేశారు? అయ్యా సిలువలో కుడి పక్కన ఉన్న దొంగ ఎక్కడ మునిగాడయ్యా, అంగీకరించడం వల్ల పరదేశంలో లేడా అని కొంతమంది ఈ నీటి బాప్తిజంలో ఏం చేశారంటే రక్షణ విషయంలో ఆత్మ సంబంధంగా దేవుడి దగ్గర పాపాలు ఒప్పుకుంటే అయిపోయిందని చెప్పేశారు. భౌతికమైన నిర్లక్ష్యం చేశారు. కొంతమంది అచ్చగా ఎస్పెషల్లీ అంటే మెసేజ్ మళ్ళీ ఎందుకంటే వీళ్ళే ఈ భౌతికమైనటువంటి దానిపై ఎంత ఫోకస్ చేశారు అంటే అసలు ఇంతకీ అంతరంగంగా వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఏదైనా మార్పు కలిగిందా, ఏదైనా గ్రహించారా, నేర్చుకున్నారా, లేకపోతే ఒక 10 మంది తీసుకుంటే దాంట్లో 11 వచ్చి కలిసినట్టు కలుస్తున్నారా, పెళ్లి కోసం తీసుకుంటున్నారా, బలవంతంగా తీసుకుంటున్నారా, సంఘంలో అందరూ తీసుకున్నారా, నేను ఒక్కరిని మిగిలిపోయానని తీసుకుంటున్నారా, ఇది ఏది తెలియకుండానే ముందు దూకుతున్నారు. దేనికి అంటే ఇదంతా కూడా మెచ్చుకోనటువంటి ఆజ్ఞ నెరవేర్పుగానే మనల్ని నడిపించేసి మెచ్చడు దేవుడు. ఆయన మెచ్చుకున్నట్లుగా చేయాలంటే ఉద్దేశము భౌతికము రెండు మిళితం చేయబడాలి. ఒకవేళ చేయలేదని అంటాడు ఇట్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ యువర్ సాల్వేషన్. నీ రక్షణతో ఏమాత్రము కూడా కార్యం జరిగించదు. ప్రభురాత్రి భోజనం కూడా పాదశుద్ధీకరణ కూడా వెళ్తుంటే దేవుడు కొన్ని వాగ్దానం చేశాడు మనకి. ఎంచది అంత్య దినమున నేను వాడిని లేపుతాను, ఒకటి. తర్వాత నేను నా కుడిపార్శ్వను కూర్చునబెడతాను, 2. మూడోది నాతో అతడు కలిసి భుజిస్తామన్నాడు. ఈ 3 ఉన్నతమైన వాగ్దానాలు
ప్రభురాత్రి భోజనములు, పాదశుద్ధీకరణ రెండింటి కూడా మనకు లభించేది. అన్నమాట వింటున్నారు కదా. వీటిలో కూడా ఇదే ఈక్విలిబ్రియము, ఇదే స్టేటస్, ఇదే కండిషన్స్ కనుక ఇక్కడ అప్లై చేయలేకపోతే, దీన్ని గ్రహించలేకపోతే ఉన్నత ఆశీర్వాదాలు ఏమో కానీ ఉన్నత శాపాలు పొందుకుంటారు. నేను చెప్పిన మాట కాదు, పౌలు గారు అంటారు, ఇందు నిమిత్తమే మీరు అనేకులు రోగులయ్యారు, బలహీనులయ్యారు, కొంతమంది నిద్రించారు అన్నాడు. అరే, ఆయనతో పాటు కూర్చోడానికి ప్రయత్నం చేసి ఆజ్ఞల పాల్పంపులు పొందుకుంటే రోగులు బలహీనులై నిద్రిస్తున్నారు. ఎందుకని? ఎందుకంటే వారు ఈ రెండు తలాలలో భౌతిక ఆత్మీయతలో భౌతికమైన దానికి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి, మంచిగా వినండి, సంవత్సరం అంతటా చర్చికి ఎప్పుడు రానని కూడా ప్రభాత భోజనకు వస్తాడు. ఏ సంఘంలో చూడండి, కరెక్టేనా? ఎందుకంటే వాడు తన దృష్టిలో ఏంటిది, అబ్బో తప్పద్దు ప్రభాత తప్పద్దు. నాకంటే నేను ఇప్పుడు విశ్వాసంలో సంఘంలో ఉండే దాంట్లో వీళ్ళు మన సంఘమేనా అన్నట్టు మొహాలు కనబడి నాకు ఎప్పుడు ప్రభాత భోజనం నాడే. అప్పుడు అడిగేది, బ్రదర్ మన సంఘం అంటే మన సంఘమే, మరి రెగ్యులర్ రారే, ఓన్లీ ప్రభాత భోజనానికి వస్తారు వాళ్ళు. అంటే వాళ్ళ బ్రెయిన్లో ఏం నోటీస్ చేయబడతా ఉందంటే, అయ్యా ఆజ్ఞ నెరవేర్పు జరగాలి అంతే, మెచ్చడా ఇది మాకు అవసరం లేదన్నట్టుగానే అత్యధికమైన శాపాల వైపు అడుగులు వేశారు. కానీ దేవుడు ఆయన ఏం చేశాడు తెలుసా? తన ప్రవక్త ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఆయన అంటాడు, ప్రభురాత్రి భోజనంలో కమ్యూనియన్ అంటే భౌతికమైనటువంటి రీతిలో రొట్టెను మరియు ద్రాక్షారసమును సాదృశ్యంగా చూపిస్తూ మరణమును జ్ఞాపకం చేసుకోవడానికి చేసేది. ఆత్మీయతలో కమ్యూనియన్ అంటే టు టాక్ టు గాడ్, దేవుడితో మాట్లాడుట. ఇప్పుడు ఆలోచించండి, దేవుడితో మాట్లాడడానికి వచ్చినామా? ఖచ్చితంగా దేవుడితో ఇప్పుడే మాట్లాడతామా? భౌతికమైన కమ్యూనియన్ ఇప్పుడు జరుగుతుంది, కానీ ద స్పిరిచువల్ ఆత్మ సంబంధమైన కమ్యూనియన్ మనం సహవాసంగా కూడుతున్న దినాలన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎక్కడో ఈ రెవల్యూషన్ మిస్ అయింది, ఈ ప్రత్యక్షతను కోల్పోయినాము. దానివల్ల ఏం జరిగిందంటే ఆజ్ఞ నెరవేర్పు జరిగిన మెప్పుకొల్లు రావడంలా, మెచ్చుకోవడం జరగట్లా. అందుకైనా అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ని, ఇన్వర్డ్ ఎక్స్ప్రెషన్ని ఈ భౌతికమైన ఆజ్ఞలో విభజించి చూపిస్తూ ఉన్నాడు ఆయన. ఓన్లీ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ పట్టుకున్నావా, నీకు రక్షణ కలగజేదే సంగతి. ఇట్ గట్ నథింగ్ టు డు విత్ యువర్ సాల్వేషన్. తర్వాత ఆయన అంటాడు, నీకు రక్షణ ఇవ్వడంతో ఇది ఏమాత్రం సంబంధం లేదు. ఇది మరొక కొటేషన్ చూపిస్తాను, 60-1211 దీన్ని స్థిరపరిచే తర్వాత కొంచెం ముందుకు సాగిపోదాం. (1211) 341 పేరు చూడండి, 341 పేరు. Isn't he wonderful? ఆయన అద్భుతమైన వాడు కాదా? 10-15 నిమిషాల్లో మనం బాప్తిజం సర్వీస్ కలిగి ఉండబోతున్నాము అని ఆయన అంటాడు. ఇక్కడ ఒక యవ్వన స్త్రీ బాప్తిజం పొందనై ఉన్నది, అది సరైనదేనా? అప్పుడు సౌదీ నెవిల్ అంటాడు, ఒకరికి చాలా మంది ఉన్నారు అంటాడు ఆయన. మంచిది, ఈ ఉదయం ఎంతమంది బాప్తిజం పొందలేక మళ్ళీ రాత్రి వేళ సర్వీస్లోకి వచ్చారు? 1, 2, 3 that cannot come in this afternoon or before evening service to be baptized in the name of Jesus Christ. God bless you, children. I'm glad that God has set before you the door, open door, and you are ready to walk in now. You are going into the grave. That's all, the old things are dead and buried. Now you remember your baptism only is an outward expression that something has happened down here. అంటే నేను చెప్తున్నా, మళ్ళీ బాప్తిజం తీసుకోబోయే వాళ్ళు కూడా ముందు స్పష్టత చేస్తాడు. ఏమని? శిలువ మరణ పునరుద్ధానంలో క్రీస్తు యొక్క సమస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఆయనతో పాటు తిరిగి లేస్తున్నారు అన్నటువంటి కార్యం ఏదైతే ఉందో దాన్ని మీరు బహిరంగ సూచనగా చూపించడం మాత్రమే
ఈ నీటి బాప్తిజము. ఇది బాహ్యంగా మీరు చేసే వ్యక్తీకరణ, ఆజ్ఞ, అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్. దీనిలో మంచిగా గమనించండి, నేను కొంచెం స్పెసిఫిక్గా మాట్లాడతాను. ఇప్పుడు భౌతికంగా ఉండేటువంటి ఆజ్ఞలకు కూడా షరతులు ఉన్నాయా? ఏమేమి ఉంటాయి భౌతికమైన ఆజ్ఞ షరతులు? భౌతికంగా బాప్తిజం తీసుకునేటప్పుడు షరతులు, భౌతికంగా, ఆత్మీయంగా అడుగుతులే. ఒకటి, ప్రభువుని యేసుక్రీస్తు నామమున జరిగి తీరాలి. అయ్యా అర్థం కదా? వర్తమానం ఒప్పుకోవాలి ఖచ్చితంగా. ఆయన కొంచెం భౌతికంగా మాట్లాడదాం, కొంచెం భౌతికంగా. వివేచన వయసు రావాలి. సార్ చిన్నపిల్లలు అయి ఉండకూడదు, వివేచన వయసు వచ్చి ఉండాలి. పెళ్లి కోసం తీసుకోకూడదు. ఇంకా నీళ్ళల్లో ముంచే తీసుకోవాలి, చిలకరింపు చేయకూడదు. ఇంకా ఇంకా భౌతికంగా రూల్స్ ఏముంటాయి? భౌతికంగా అదే నామంలో బాప్తిజం తీసుకున్నవాడే బాప్తిజం ఇవ్వాలి. సార్ భౌతికంగా. ఇంకా సరే, ఆత్మీయంగా చెప్పండి. ఆత్మీయంగా ఇప్పుడు దాకా రాశాను ఇక్కడ కొన్ని. మారు మనసు జరగాలి, పాపక్షమాపణ చేసుకోవాలి. ఇంకా అయ్యా ఉప్పేసుకోవాలి, చంపేసుకోవాలి. ఆత్మ సంబంధంగా అనేకమైన కార్యాలు జరగాలి. ఏదైనా ఒకటి జరిగితే సరిపోద్దా? లేదు. ఆత్మీయంగా ఎంత స్పష్టంగా జరగాలో భౌతికంగా అంత స్పష్టంగా జరగాలి. ఆత్మీయంగా బాగా జరిగిన భౌతికంగా సరిగ్గా జరగకపోతే అపోస్తలులు 19 మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. సార్ను ఎఫెసీ ప్రాంతంలో కొంతమంది ప్రజలు మళ్ళీ బాప్తిజం తీసుకోవాల్సి వచ్చింది. ఈ రోజున కూడా చాలామంది చల్లని బాప్తిజాలు. ఎందుకంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి సరిగ్గా లేకపోవడమే. అయితే సంఘ శాఖల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తీసుకోవడం వల్లనైనా మళ్ళీ తీసుకున్నారు, లేదా ఆత్మ సంబంధంగా ఏదో జరగవలసినటువంటి క్రమము, ఇరుకులు, ఇబ్బందులు, ఏదో సమస్యల వల్ల మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. సార్నో ఈ రెండింటిలో ఏది జరగకపోయినా చెల్లుబాటు కాలేదు, మళ్ళీ దాన్ని మరలా తీసుకోవాల్సినటువంటి ప్రాధాన్యత వచ్చింది. సార్నో అట్లాగే ఇప్పుడు చూడండి, పాద శుద్ధీకరణ ఉంది. భౌతికంగా నియమని చెప్పండి. ఇప్పుడు నేను చదివింది కొంచెమే చదివించానా? ఆయన అప్పగింపడానికి రాత్రి ఆయన భోజన బల్ల దగ్గర ఒక రొట్టెని ఎత్తుకొని ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన ఒక ఇప్పుడు చెప్పండి భౌతిక నియమాలు. తువాలు ఉండాలా, నడుము కట్టుకోవాలా, ఇంకా తగ్గించుకో. ఈ ఆత్మీయంగా వెళ్ళాము. ఆత్మీయంగా, భౌతికంగా నేను అడిగే భౌతికంగా మాత్రమే. కన్నీళ్ళతో పాదాలు కడిగేసేయాలి. ఇంకెదురుందో భౌతికంగా అక్కడ నీళ్ళు ఎక్కువ లేవనుకోండి, చిలకరిద్దామా పాదాల మీద? కుదరదు. ఎందుకంటే బాప్తిజంలో కూడా నీళ్ళు తక్కువ మాత్రం చిలకరిస్తారు చాలామంది. అది కుదరరు. సార్ ఖచ్చితంగా ఆ ఆజ్ఞ నెరవేర్పు జరిగించాల్సిందే. సార్ ఇది పాదశుద్ధీకరణలో భౌతికమైనటువంటిది. ఆత్మ సంబంధంగా ఇప్పుడు చెప్పండి అయ్యా, స్టార్ట్ చేయండి. తగ్గించుకోవాలి. సార్ ఎంత తగ్గించుకోవాలి అయ్యా? ఉదాహరణకి ఇప్పుడు నేను బయటకు వచ్చా, నేను కాలేబ్ గారి పాదాలు కడిగా, కాలేబ్ గారు నా పాదాలు కడిగారు అంటే నేను కాలేబ్ గారితో మాత్రమే తగ్గించుకున్నాను, మీతో కాదు. అంతేనా? నేను చాలా సంఘాల్లో చూస్తాను తెలుసా, నేను కొన్ని సంఘాలు చూశాను కూడా. వాళ్ళ సంఘాల పాదశుద్ధీకరణ జరిగేటప్పుడు ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, ఒకే బండి మీద ఎక్కువచ్చిన వాళ్ళు, తొందర పని అయిపోతే కలిసి వెళ్ళిపోవడానికి సిద్ధపడేటోళ్ళు, కొంచెం ముఖపరిచయం ఉన్నోళ్ళు ఇట్లా చూస్తారు. కానీ అక్కడ ఎన్నుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్రమం ఉంటుంది. ఎలాంటి వాళ్ళు ఎన్నుకోవాలంటే, నిన్నెన్నడు కూడా నీ ఇంటికి అతని ఇంటికి నేను ఆహ్వానించలేని వాడికి, పేదవాడికి, అందరూ ముట్టడానికి కూడా తృణీకరించేవాడికి, నీతో భేదాభిప్రాయాలు, కక్షలు, కలహాలు, ఇరుకులు, ఇబ్బందులు, గొడవలు పడ్డవాడిని, అలాంటి వాడిని ఎన్నుకోవాలి. నా మాట మీకు అర్థమైందా? అట్లా ఎన్నుకోం మనం. నేను చూస్తూ ఉంటా. అసలు దీనికి ఎట్లుంటుందంటే చాలాసార్లు నేను గమనిస్తా. ఒక్కసారి ఇది ప్రభరత భోజనంలో రొట్టె ద్రాక్ష అందించగానే పదండి ఇక పాటలు పాడుకుంటూ పాదశుద్ధి దగ్గరికి వెళ్దామనగానే ఒక ఇద్దరు అటు ముచ్చట్లు పెడతారు.
ఇద్దరు ముచ్చట పెడతారు. ఒక ఆయన వాష్రూమ్కి వెళ్తాడు, ఒక ఆయన వాటర్ తాగడానికి వెళ్తాడు, ఇంకొక ఆయన ఇటు చూస్తాడు. ఎవరో ఒకరిద్దరు మాత్రమే ఉంటుంది. నాకు అనిపిస్తూ ఉంటుంది, భౌతికమైన ఆజ్ఞపై ఎంత శ్రద్ధ కలిగి ఇక్కడికి వచ్చామో ఆత్మీయ ఉద్దేశంలో ఎక్కడో ఫెయిల్ అవుతున్నాం మనం. సమ్వేర్ వీఆర్ ఫెయిలింగ్ టు ఫుల్ఫిల్ దట్ స్పిరిచువల్ పార్ట్ ఆఫ్ దిస్ కమాండ్మెంట్. దానివల్ల ఏమవుతుందంటే మనం చేసినటువంటి ఈ నెరవేర్పు మెచ్చుకోనుటలో మెప్పులు ఎప్పుడు పొందుకోం మనం, ఎప్పటికీ జరగదు. ఎవరినైనా చేయాలంటే ఎవరైతే అందరి చేత తృణీకరించబడతారో, అందరిలో తను బాగా తగ్గించుకుంటాడో, ఇప్పుడు నేనున్నాను, ఈయన అందరికంటే బాగా తగ్గించుకుంటాడు ఈ సంఘంలో, అన్ని పనులు చేస్తాడు అనుకోండి, కాసేపు అనుకోండి మీరంతా. నేనేం చేస్తానంటే నేను వెళ్ళి ఆయన పాదాలు కడడానికి నేను ఇష్టపడాలి, నా ప్రాధాన్యత అక్కడే. ఆయనతో గొడవ పడ్డాను, అక్కడే నా ప్రాధాన్యత. ఈయన అందరి చేత వెలివేయబడుతున్నాడు, ఇక్కడే నా ప్రాధాన్యత. ఈ తగ్గింపు ఏం చేయడానికి అంటే నిన్ను మాత్రమే తగ్గించుకోవడానికి కాదు. నిన్ను మాత్రం తగ్గించుకోవడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తగ్గింపు మనసులో ఉంటే అయిపోద్ది, బయటకు చూపించాలనా? బయట కొంతమంది అంటారు తెలుసా, భక్తి ఎక్కడ ఉండాలంట? లోపల ఉండాలి, బయటకు చూపించాలనా? లోనున్నది ఏదైనా సరే బయట కనబడక మానదు. బయట కనబడేది ఏదైనా సరే లోపల దాంతో నింపబడి ఉన్నామని అర్థం. ఇస్తారనో ఖచ్చితంగా. ఎందుకంటే సజ్జనుడు తన యొక్క మంచి ధననిధిలోంచి బయటకు తీస్తాడు. నింపబడిన దాంతోనే నాలుక మాట్లాడుతూ ఉంటుంది, క్రియ జరుగుతూ ఉంటుంది. ఆత్మ సంబంధమైన ఉద్దేశంలో ఏ కార్యం ఉంటుందో భౌతికంగా అదే జరగవచ్చు. కాకపోతే ఈ మూడు ఎంత పవిత్రమైన పరిశుద్ధమైన ఆజ్ఞల విషయం పట్ల స్పష్టత లేక ఇది జరిగేటప్పుడు ప్రజల యొక్క ఆలోచన విధానం నాకు చూస్తుంటే, నన్ను నమ్మండి, నేను చెప్పే మాట కరెక్టే, నాకు కోపం వచ్చేస్తుంది. బాప్తిస్మాలు జరుగుతుంటే నేను చాలాసార్లు చూస్తూ ఉంటా, ఏకీభవించారు, ఒకరు అడ్డు వెళ్తారు, ఒకటి ఇక్కడికి వెళ్తారు. ఏదో ఈ మధ్యలో కొత్త రంగం ఒకటి వచ్చింది, ఈ రెండు కళ్ళు సరిపోయినట్టు ఇంకో స్క్రీన్ పెడతారు ఇట్టగా. ఆల్రెడీ స్క్రీన్ రికార్డ్ అవుతుంది, యూట్యూబ్లో పెడుతుంది అది. అయినా సరే ప్రతి ఒక్కరు ఇట మొత్తం క్రిస్టోఫర్ నోలన్స్ అయిపోతారు అందరూ. అయ్యా గొప్ప గొప్ప కొరియోగ్రాఫర్స్ అయిపోతారు, ఇటు పెడతారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, అడి తిరుగుతారు. అసలు అక్కడ జరుగుతున్న కార్యం యొక్క గొప్పతనం తెలుసా? పరలోకంలో ఆనందమును, పరలోకము తెరవబడే ఒక గొప్ప సందర్భం అక్కడ. బట్ ఈ స్పిరిచువల్ పార్ట్ అవేర్నెస్ అనేది మిస్ అయిపోయి ఓన్లీ భౌతికంగా మాత్రమే జరిగించడం వల్ల మెచ్చట్లేదు దేవుడు. ది అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇన్ వెయిల్ బికాస్ ది ఇన్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్. అంతరంగ ఉద్దేశం పరిపూర్ణ కాకపోవటం వల్ల బాహ్య సంబంధమైన ఉద్దేశము ఎల్లవెల్ల ఫెయిల్ అవుతూ వచ్చింది. ప్రభుత్వ భోజనం కూడా అంతే. ఇక్కడ కూడా తీసుకుంటున్నాము, కానీ తీసుకునేప్పుడు అంతరంగంలో కొన్ని మార్పులు జరగాలని ఆశపడ్డాడు ఆయన. అంతరంగంలో కొన్ని ఉద్దేశాలు జరగాలని ఆశపడ్డాడు. ఆ ఉద్దేశాలు ఎలా జరగాలంటాడు దేవుడి యొక్క ప్రవక్త, తన యొక్క దేవుని ఆత్మ ప్రేరేపణ వచ్చి అది అలాగ జరిగిన తర్వాత మాత్రమే భౌతికంగా దానిలో చేయి వేయాలి. ఇది జరగకుండా ఆత్మీయంగా కాకుండా భౌతికంగా జరిగినా మెచ్చడు. మళ్ళీ ఉన్నతమైన ఆశీర్వాదాలకు బదులుగా ఉన్నతమైనటువంటి శాపాలు వస్తూ ఉన్నాయి. రోగులుగాను, వ్యాధులుగాను, నిద్రించిన వారితో పాటు ఏకీభవించబడిన వారిగా జారిపోవడానికి కారణమవుతూ వచ్చింది. ఇది ఈ మూడు ఆజ్ఞలకే బాగా ఎక్కువ. ఈ మూడు ఆజ్ఞలకు మాత్రమే చాలా ఉన్నతమైనటువంటి తీవ్రత స్థాయి. ఆశీర్వాదాలు తీవ్రమే, శిక్షలు శాపములు తీవ్రమే. అందుకే ఆయన ఏది చేసినా కూడా ఈ భౌతికమైనటువంటి కోణంలో ఉన్న షరతులు, ఆత్మీయమైన కోణంలో ఉన్న షరతులు, ఇవి రెండు ఉంటాయి. అందుకే ఇక్కడ భౌతికంగా తువాలు ఉండాలి, నడుము కట్టుకోవాలి, తర్వాత నీళ్ళతో పాదాలు గడిగేసేయాలి. నిజాను ఆత్మీయ ఉద్దేశం ఏంటంటే తగ్గించుకోవాలి. నిజంగా అంతరంగంలో తగ్గింపు ఉంటుందా? అయ్యా సరే, గత పోని, ఇక నుంచి చేద్దాం. ఇక నుంచి మీరు పాదాలు కడుగుతున్నప్పుడు ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆ స్పిరిచువల్ అవేర్నెస్, ఏది ఆ హంబుల్నెస్కి, ఆ దీనత్వ సంబంధమైనటువంటి ఆ పరిపూర్ణమైన అవేర్నెస్ కనుక ఆత్మీయంగా లేకపోతే భౌతికంగా ఒక్కరి పాదాలు కాదు, ఈ స్కూల్లో పిల్లల పాదాలు అందరూ గడిగా వేస్ట్. ఎంతమంది పాదాలు గడిగినా వేస్ట్. ఎందుకంటే స్పిరిచువల్ పార్టే భౌతికంగా చేసేటువంటి ఆ ఫిజికల్ పార్ట్ని ఫుల్ఫిల్ చేసి టోటల్గా కంప్లీట్గా చేసేది. ఎస్ఆర్నో అంతేనా కదా? ఇప్పుడు మధ్యలోకి వచ్చేద్దామా? సెంటర్ పార్ట్లోకి వచ్చేద్దాం. సెంటర్ పార్ట్ ఏదయ్యా? ప్రభురాత్రి భోజనము. చలో, దీనిలో ఫిజికల్ మొదలెడదామా, ఫస్ట్ స్పిరిచువల్ మొదలెడదామా?
ఎందుకంటే రెండు కాంట్రవర్సీలే. సార్ రెండు కాంట్రవర్సీలే ఈరోజు. ఇప్పుడు కాదు, ప్రవక్త గారు అంటారు రోమన్స్ చేసింది, రోమన్ క్యాథలిక్ వాళ్ళు చేసింది ప్రెస్బిటేరియన్కి నచ్చలేదట, ప్రొటెస్టెంట్స్కి నచ్చలే. ప్రొటెస్టెంట్లలోనే మళ్ళీ దాంట్లో చేసేది ఎవరికి, పెంతెకొస్తు వారికి నచ్చలే. మెథడిస్ట్ వాళ్ళది వేరు, వీళ్ళది వేరు, వాళ్ళది వేరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలోకి వెళ్ళిపోయింది. వివాదాస్పదమైన అంశమే. ఈ మూడు వివాదాస్పదాలు ఎక్కువగా. బాప్టిజం గురించి చాలా పెద్ద వివాదాలు ఉంటాయి, ప్రభురాత్రి భోజనం గురించి వివాదాలు ఉంటాయి, పాదశుద్ధీకరణ గురించి వివాదాలు ఉంటాయి. చాలా వివాదాలు ఉన్నటువంటి అత్యధికమైన ఆజ్ఞ ఇదే. దీనికి వివాదాలు తక్కువ, అన్ని సంఘాల్లో ఉంటుంది. సార్ కొన్ని సంఘాల దశంభాగాలు చెల్లించారు, కానీ సంఘ శాఖల్లో ఇక్కడ అందరూ ఎంతో కొంత హుండీలో డబ్బులు వేయడం అనేది కానుకగా, ఇది వివాదం లేని అంశము. ఇంకోటి వివాదం లేని అంశం ఏంది, సంఘానికి రావడము, సండే చర్చి కలిగి ఉండడము. కొన్ని వివాదాలు లేకుండా అందరూ ఒకే రీతిగా కలిసిపోయినారు. కానీ ఇక్కడ ప్రభురాత్రి భోజనాల్లో భౌతికమైన భాగము, ఆత్మీయమైన భాగం. ఫస్ట్ ఏం చేద్దాం చెప్పండి, భౌతికంగా చూద్దామా? సో లెట్స్ జస్ట్ టేక్ ఫిజికల్ పార్ట్. ఫిజికల్గా ఏం చేయాలి చెప్పండి, ఏమేమి ఉంటాయి? రాత్రి ఇవ్వాలి. గాడ్ బ్లెస్ యు, పేరుతోనే స్టార్ట్ చేశారు, దేవుడు మళ్ళీ దీవించును గాక. కరెక్ట్. ఫస్ట్ కుండ బదులు పెట్టే రాత్రి ఇవ్వాలి. అంటే సూర్యుడు అస్తమించిండా ఇచ్చేయచ్చు. ఈరోజు సూర్యుడు 8 గంటల వరకు ఉన్నాడు అనుకోండి, ఇవ్వద్దు. నా మాట చూస్తున్నారా? ఇట్స్ నాట్ టు ద టైమ్, ఇట్స్ రిలేటెడ్ టు ద సన్ డౌన్. పూర్తిగా సూర్యుడు అస్తమించే దాంతో ఆధారపడి ఉంటుంది. సూర్యుడు ఈ రోజున 6 గంటలకు అస్తమించడం అనుకో, ఇచ్చేసి 6:15కి యువర్ ఎలిజిబుల్. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాక్యం చెప్పాలి. ప్రవక్త ఒక చోట 8 నిమిషాల వాక్యం చెప్పి ప్రభురాత్రి భోజనం ఇచ్చాడు. 8 నిమిషాలు 8 నిమిషాలు. ఆ రోజున అట్లాంటి పరిశుద్ధాత్మ నడిపింపాల సాగింది. సన్ దిగిపోయిన తర్వాత, సూర్యుడు దిగిపోయిన తర్వాత ఇచ్చేసాడు. సరే, రాత్రి ఇవ్వాలి. తర్వాత భౌతికమైన పాట చెప్పండి. సీరియస్లీ? అయ్యా తప్పకుండా. ఓకే ఓకే, ఒకటి ఇవ్వాలి. ఒక రొట్టె ఇవ్వాలి, ఒక పాత్రలో ఇవ్వాలి. ఏది? ద్రాక్షరసము, వైన్. పొంగందై ఉండాలి, గాడ్ బ్లెస్ యు. ఉప్పు వేయందై ఉండాలి. ఇవన్నీ ఫిజికల్ పార్ట్సే. ద్రాక్షరసము ఇట్స్ లైక్ వైన్ తయారీగా ఉండాలి, జ్యూస్ ఉండకూడదు. 20-21 days దాటి ఉండాలి. ఇంకా అయ్యా ఈ యాజకుడే ఇవ్వాలి. ఇంకా లేట్ కమర్స్, మేమే లేట్ అయ్యా అంటే మాకన్నా లేట్ వచ్చారు. సరే చెప్పండి, భౌతికంగా ఇంకా బోర్ ఇంకేముంటాయి చెప్పండి. భౌతికమైన నియమాలు కావాలి. ఎక్కువగా తీసుకోకూడదు. ఇప్పుడు చదివింది అదే, ఎదుటి వెనకాల ఉన్న వారికి సరిపడేట్టుగా తీసుకోవాలి. ఇంకా చెప్పండి, గడి చెప్పండి. ఏం కాదు, ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. భౌతికంగా అయ్యో అర్థం కాలే అంటే ఎక్కువగా తీసుకోకూడదు. దాంట్లోనే ఎక్కువ తీసుకుంటే మత్తులు అయ్యేది. ఆహారం చేత మత్తులు అవుతారు, ద్రాక్ష రసం చేత కూడా మత్తులు అవుతారు. ఎక్కువ తీసుకోకూడదు. తర్వాత కాపర్ మాత్రం ఇవ్వాలి. అట్లా ఇవ్వకూడదని రూల్ ఎక్కడ ఉందా? అంటే కొటేషన్లలో కానీ నేను చాలామంది దగ్గర నుంచి మాట విన్నాను. ఇవ్వచ్చని కానీ ఇవ్వకూడదని ఎక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? ఎక్కడైనా? అయ్యా అంటే తెలియక అడుగుతున్నా. ఉంటే అలాగ చేద్దాం. గాడ్ బ్లెస్ యు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇది పాత నిబంధనలో పస్కా బలికి సాదృశ్యంగా ఉండి మిగిలింది కాల్చేశారు. ఇక్కడ మిగల్చకూడదు. ఏం చేయాలి? అయితే ఆత్మలను తీసుకురావాలి ఎక్కువగా, లేదా మిగిలింది మనమే తినేసేయాలి. కానీ మొత్తాన్ని మిగల్చకూడదు. కరెక్ట్, బాగా ఆలోచించారు. ఇంకా అయ్యా కొన్ని సబ్ కండిషన్స్ ఉంటాయి. ఏంటది? సబ్ కండిషన్స్ ఇవన్నీ ఆప్షనల్. ఇప్పుడు నేను చెప్పేది అంత ఆప్షనల్. ఏంటంటే అది కానుకలు సమర్పించడం. ఏదైతే
అందరు ఎక్కడ గురుకుతారంటే మెల్కిసెదెకు దగ్గర గురుకుతారు. ఇస్తారు. మెల్కిసెదెకు దగ్గరికి వెళ్ళినప్పుడు మెల్కిసెదెకు అబ్రహాం ఏం సమర్పించాడు? కానుకనా? దశంభాగం. ఇప్పుడు ఎంతమంది దశంభాగాలు ఇచ్చారు? ఇవి అట్లా కాదు. మీకు అర్థమవుతుందా? దీన్ని ఆత్మీయంగా వినూత్నమైన కోణాల గురించి తిప్పారు చాలామంది పాస్టర్లు. ఇట్స్ ఓకే, లెట్ దెమ్ లీవ్. కానీ ఆ రోజున ఖచ్చితంగా కృతజ్ఞతతో ముందుకు రావాలి. ఇది కండిషన్స్, సబ్ కండిషన్స్లో మాత్రమే వస్తుంది. బట్ ఇట్స్ ఆప్షనల్. ఇది మ్యాండేటరీగా జరగాలనా? మ్యాండేటరీగా జరగాలని చెప్పి ఒకసారి అక్షరార్థమైన ఆజ్ఞ ప్రకారంలో వెళ్తే ప్రభురాత్రి భోజనం అప్పుడు తప్ప మరోసారి మీరు ఎప్పుడు దశంభాగాలు కట్టద్దు. దశంభాగాలను ఎప్పుడు రావాలా? ప్రభురాత్రి భోజనం అనే రావాలా. మిగతా సందర్భాల్లో లేఖనంలో అలాగుంది, బైబిల్లో. అలా కాదు, అలా చేయదగింది కాదు. సరే, భౌతికంగా చూసాగా ఒక రొట్టె, ఒక పాత్ర, అంత చాలా విన్నాం. ఆత్మీయంగా చెప్పాలి. స్పిరిచువల్ పార్ట్. స్పిరిచువల్ పార్ట్లో ప్రవక్త గారు చెప్పింది మనం ముందుకెళ్దాం. అయ్యా, ప్రవక్త గారు చెప్పింది జ్ఞాపకం చేసుకుని ప్రార్థనతో మనం అడుగులేద్దాం ముందుకి. జాగ్రత్తగా వచ్చి 63-0122. కొంచెం వేగవంతంగా చేస్తాను, సమయం కూడా అయిపోవచ్చింది. కొంచెం వేగవంతంగా 63-0122. దాంట్లో 29వ పేరు చూడండి, 29. పౌలు ఇలాగ చెప్తున్నాడు, ప్రభు యొక్క బల్ల యొద్దకి ఎలా చేరుకోవాలి? ఒకవేళ ఏదైనా తప్పిదం ఉన్నదా? అసలు ఇక్కడికి రావడానికంటే మునిపే సరి చేసుకొని రావాలి. ఏ ఏ విషయాలు? భేదాభిప్రాయాలు, ఎరుకులు, ఇబ్బందులు, ఒప్పుకోళ్ళు, మన తప్పిదాలు, పాపాలు, మన వల్ల ఎదుటి వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు అన్నిటికీ కూడా ఎక్కడెక్కడైతే మనం పాప నియమం గుండా మనం సరి చేసుకోవాలో అది చేసుకునే ఈ ప్రభు రాత్రి భోజనపు యొక్క బల్ల దగ్గర రావాలి, చేసుకొని రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు క్షమించు ప్రభు ఇక్కడ చేసుకోవడం కాదు. బయట ఒక సహోదరుడితో మనం గొడవపడి ఇక్కడికి వచ్చి దేవుని క్షమాపణ పడడం కాదు. అక్కడే అతనితో సమాధాన పడిన తర్వాత ఇక్కడికి రావాలి. మరి పడకుండా వస్తే అయ్యా తీసుకోకూడదు, చేయి వేయొద్దు, తీసుకోకూడదు. తీసుకుంటేవా రక్త విషయంలో అపరాధాలు మొత్తం ఉన్నతమైన ఆశీర్వాదాల కోసం వచ్చి ఉన్నతమైన శాపాన్ని పట్టుకొని పోతూ ఉంటాం. తర్వాత చూడండి అని అంటాడు, ఎవరైతే అయోగ్యముగా తీసుకొని త్రాగునో అతడు అపరాధి యగును. అది ప్రభు శరీరం అని వివేచించుటలో. అయ్యా నెక్స్ట్ నేను మరొకసారి ప్రభురాత్రి భోజనం జరిగేటప్పుడు ప్రభు యొక్క శరీరమును రక్తాన్ని వివేచించడంలో దశలు చెప్తాను మీకు. దానిలో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ప్రభు యొక్క శరీరం రక్తాన్ని వివేచించుటలో దెర్ ఆర్ సెవరల్ స్టేజెస్. దాన్ని కొంతమంది వాక్యమైన ఒకవైపు, భౌతికమైన ఒకవైపు, రెండే వైపు చెప్తారు. కాదు, దెర్ ఆర్ సెవరల్ స్టేజ్ ప్రవక్తగా చెప్తారు అని అంటాడు. కానీ ఆ యొక్క ప్రభు దేహాన్ని వివేచించి మళ్ళీ చెప్పాలి, యూ హ్యావ్ టు బీ ఇన్ ప్రేయర్ కాదు, యూ హ్యావ్ టు బీ ఇన్ లాంగ్ ప్రేయర్ కాదు, యూ హ్యావ్ టు బీ ఇన్ వెరీ ప్రేయర్ కాదు. వెరీ 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 ఎన్ని వెరీలు? 2 వెరీలు పెట్టారు. అయ్యా ఆ 2 వెరీలు మన మోకాల మీద వచ్చినాయి ఈ రోజున. వారం ముందు ఎందుకు చెప్తామో తెలుసా? మనం ఈ వారం అంతట్లో ఈ వెరీలు ఎక్కువ ఉండాలని మీ మోకాళ్ళ మీద. ఈ వారం అంతట్లో మోకాళ్ళ మీద మీ ప్రార్థన జీవితంలో ఎక్కువ వెరీలు ఉండి తీరాలా. అత్యధికంగా ప్రార్థన చేయకుండా దీనిలో అడుగులు చేయకూడదా? ఈ 7వ నక్షత్రం గుండా వచ్చినటువంటి బోధలు ఆత్మ సంబంధమైన సిద్ధపాట్లోని నియమాలని అత్యధికమైనటువంటి ప్రార్థనలు ఉన్న తర్వాతే దీన్ని చేరుకోవాలి. తర్వాత we use it just like communion. Now commune means to talk to, see, to commune with. And I wonder if really when we meet together like this in heavenly places, if that is not communion, then we are communing with God.
కమ్యూనియన్ అంటే అని అంటాడు దేవుడితో మాట్లాడుట. ఎలా మాట్లాడడం అంటే తిరిగి ఆయన యొద్ద నుంచి సమాధానాన్ని పొందుకునేంత వరకు మౌనముగా ఉండి మెడిటేట్ చేయుట. అలాంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి బంధాన్ని కలిగిన తర్వాత దీని దగ్గర రావాలంటాడు ఆయన. నేను చెప్పే మాటలు అనుభవాలు చూడగలగాల. అవి చాలా సూపర్ న్యాచురల్, అంత సహజంగా దక్కేవి కావు, అంత ఈజీగా దొరికేవి కావు. అది ఎలాంటిదంటే, అయ్యా నేను నీ యొక్క శరీరంలో భాగాన్ని, నీ రక్తంలో నిజంగా నేను ఒక అణువుని. దీని గురించి అంటాడు చూడండి, ఎక్కడ చూడండి, మరో చోట చూపిస్తాను చూడండి. 65-12 అంటాడు. దీనిలో చేయి వేయడానికి ఆత్మ సంబంధమైన సిద్ధపాటు గురించి మాట్లాడుతూ దేవుడు అంటాడు 65-12 64వ పేర 64. I go up for it and order say, well, the rest of them take this, I will do. It's a revelation that I am part of you and I am part of you. అంటే ఏంటో తెలుసా అని అంటాడు. అసలు ప్రభురాత్రి భోజనంలో చేయడం అంటే నీవు ఆయనలో, ఆయనలో నీవు భాగమై ఉన్నావు అన్నటువంటి ప్రత్యక్షత, ఆ రెవల్యూషన్ తాకాల ఫస్ట్గా. ఇప్పుడు మనం చేయడానికి వచ్చిందంటే ఆ ప్రత్యక్షతను కలిగి ఉన్నవారు మాత్రమే దీనిలో చేయవేయగలగాల. ఇప్పుడు ఒక ఫంక్షన్ జరుగుతుంది, అయ్యా కారులో వెళ్తూ ఉన్నారు, ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉంది, చక్కటి స్మెల్ వచ్చింది, మీకు పరిచయం లేదు, మీకు పిలుపు లేదు, మీ వాళ్ళు కాదు, వెళ్తారా? ఎందుకని? వాళ్ళెవరో మీకు తెలీదు, మీరెవరో వాళ్ళకి తెలీదు. ఎట్లా ఏకమవుతారు? ఏకమవ్వరు. ఇదే స్టోరీ రివర్స్ చేయండి. దగ్గరోళ్ళు, మీ వాళ్ళే, మీ కుటుంబీకులే, మీరెవరో వారికి తెలుసు, వాళ్ళెవరో మీకు తెలుసు, ఎట్లా కలిసిపోతారు? ఎసార్నో మీకు తేడా అర్థమవుతుంది కదా. అంటే ఆయనలో నేను, నాలో ఆయన, ఇరువురము ఏకమై ఉంచిమి అనేటువంటి ఎప్పుడు ఇది? ఈ ప్రత్యక్షత ఇప్పుడు కాదు. ఆయన అనాదిలోనే నేను ఆయన ఆలోచనలలో ప్రణాళికలు రచించుచుండగానే అక్కడ నేను ఉన్నాను, నాలో ఆయన నివసించాలని అక్కడే రచించి ఉన్నాడు అనేటువంటి ఈ ప్రత్యక్షత నాకు ఆయన గురించి తెలిసి ఉండాలి, ఆయనకు నా గురించి తెలిసి ఉండాలి. మీకు తెలుసు కదా, ఐడెంటిఫికేషన్ ఒక వర్తమాన ప్రవక్తగా చెప్తారు. గుర్తింపు గురించి చెప్తాను. ఏమంటాడు? ఎనీబడి కెన్ రికగ్నైజ్ ది ప్రైమ్ మినిస్టర్, బట్ డస్ ద ప్రైమ్ మినిస్టర్ రికగ్నైజెస్ యూ? ఈ గుర్తింపు రెండు వైపులా జరగాలి. చూసారా? ఈ ప్రత్యక్షత అలాంటిది. ఇప్పుడు మీకు ఎంతమందికి సీఎం రేవంత్ రెడ్డి తెలుసు? పర్సనల్ కాదు, రేవంత్ రెడ్డి అని సీఎం అని తెలుసా? తెలుసుగా. ఆయనకు మీరు ఎంతమంది తెలుసు? తెలియదు, శూన్యం. ఇది కూడా అంతే. ఆయన చెప్పాలనుకున్న కోణం కూడా అలాంటిది. ఎలాంటిదంటే ఆయన క్రీస్తని దేవుడని మనకు తెలుసు, ఇక్కడికి వచ్చాము, తీసుకుంటున్నాము. కానీ ఇంతకీ ఆయన నిన్ను, ఇదిగో ఇతడు నాలోని భాగము, ఈమె నాలోని అణువు, నా కుమారుడు, నా కుమార్తెని అంగీకరించుచున్నాడా? ఈ ప్రత్యక్షత దొరికిందా? అక్కడే ఈ కార్యం చోటు చేసుకోవాలి. ఇందును బట్టే ఆజ్ఞ నెరవేర్పు జరుగుతున్నా పౌలు గారు మెచ్చల. నేను మెచ్చను అంటే మేము, అయ్యో నువ్వు చెప్తేనే కదా తినేది రొట్టెల్ని ఇక్కడ, నువ్వు చెప్తేనే కదా మేము తాగేది ద్రాక్షరసాన్ని ఇక్కడ, మాకు సంపాదనకు పనులు లేవు, చాలా సమయాన్ని వృధా చేసుకొని వచ్చింది కదా, అయినా మెచ్చవే. ఎందుకంటే ఎక్కడో దీని వెనకాల ఉండే ఆత్మీయ ఉద్దేశాలు చోటు చేసుకోవాలి. ఆయన అంటాడు ది లార్డ్ సప్పర్, ప్రభురాత్రి భోజనము, ఇట్స్ ఎ రెవల్యూషన్. ఇది ప్రత్యక్షత. ప్రత్యక్షత కమన్ రావాలి అంటే రాదు, ఆయన యుద్ధం నుంచి అనుగ్రహింపబడితేనే వస్తుంది. ఏమని? నిజంగానే అయ్యా ఆయన శిలువ రక్తమును, శిలువ మరణమును సూచించేదిగా ఉంది కదా. ఏది? ఇప్పుడు ఇవ్వబోయేటువంటి రొట్టె, ద్రాక్షరసం. ప్రవక్త గారు మాట అంటాడు, ఏమని? నేను ఆ కలువరిలో ఆయనతో పాటు ఉంటిని, నేను మండుచున్న పొదలు ఆయనతో పాటు ఉంటిని, ఆయన కారుచున్నటువంటి రక్తము దగ్గర నేను నిలబడి ఉంటిని. నేను ఉండవలసిన చోట ఆయన ఉన్నాడు, కానీ నేను ఎక్కడున్నానంటే పక్కన లేను, ఆయనలో ఉన్నాను అంటాడు. సార్
మనం విరవబోతున్నటువంటి అనేకమైన ముక్కలలో కూడా మనం ఒక్కొక్కరం ఒక్కొక్క ముక్క అన్న ప్రత్యక్ష దొరకాల. ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్క ఏకముగా ఉండిన చోట ఆలోచనలో అది సిలువలో విరవబడి ఉన్నటువంటి దానికి మనము అలాగ విభజించబడుట వలననే ఇంతమందిగా విభజించబడి ఆత్మలో ఏకీభవింపబడిన సమూహంగా పెట్టబడ్డారు. ఈ రెవల్యూషన్ రాకపోతే ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి ఆత్మీయమైన సిద్ధపాటు జరగనట్టు. దిస్ ఈస్ ద రెవల్యూషన్ దట్ ఈస్ నీడెడ్ టు ఫుల్ఫిల్ దిస్ కమాండ్మెంట్. లేదా జరగలేదా ఈ ఆజ్ఞ చెల్లదు. ఆత్మీయంగా ఎంత లోటున్నా సరే భౌతికంగా చాలా బాగా చేయండి, జరగదు, చెల్లదు. చెల్లనప్పుడు తీసుకునే లాభము అయోగ్యంగా తీసుకుంటున్నట్టే. అయోగ్యంగా ఆత్మీయమైన అయోగ్యత, భౌతికమైన అయోగ్యత అయ్యా రెండు ఉంటాయి. భౌతికమైన అయోగ్యత ఏంది? పొద్దున్న తీసుకుంటే శాపాలు, 1 గంట ఎక్కువ తీసుకుంటే శాపాలు, విరిస్తే శాపాలు, 1 పాత్ర కంటే ఎక్కువ పాత్ర తాగితే శాపాలు, ఇంకా అయ్యా చెప్పరేమయ్యా, మిగిల్చి పడేస్తే శాపాలు, ఇంకా సరే మీరు భౌతికంగా చెప్తారు, ఆత్మీయంగా చెప్పండి. అధికంగా వెరీ వెరీ ఇన్ ప్రేయర్లో లేకపోతే చెల్లదు, రెవల్యూషన్ లేకపోయినా చెల్లదు, యోగ్యత లేకపోతే చెల్లదు. తప్పిదాల్లో ఉన్నవారు తప్పిదాలు తమ సరి చేసుకొని వచ్చారా, అలాగ జరగకపోయినా చెల్లదు. సార్ అలా జరగదు. తర్వాత ఇంకొచ్చి చూడండి అని అంటాడు, ఇంకొంచెం మంచిగా చూడండి. దాంట్లోనే 40వ పేర చూడండి, 40వ పేర మరొక ఆత్మ సంబంధమైనటువంటి ఇంకో రిక్వైర్మెంట్ చెప్తా ఉంటాడు ఆయన. ఇది జరగకపోతే భౌతికంగా చేసేది ఆచారంగా మలచబడుద్ది అంటాడు. ఆచారం దేవుడి వాక్యాన్ని ఏం చేస్తుంది? ట్రెడిషన్స్ మేక్ ది వర్డ్ ఆఫ్ గాడ్ వెయిడ్. మీ ఆచారాల వల్ల దేవుడి వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారంటారు చూసారా. ఆచారాలు ట్రెడిషన్స్ ఎప్పుడు కూడా దేవుడి వాక్యం నిరర్ధకం చేస్తాయి. సరే 40వ పేర చూడండి. నీవు అయ్యా హలో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు ఎన్నటికీ కూడా ప్రభురాత్రి భోజనాన్ని ఆచారంగా తీసుకోవద్దు. ఆచారం అంటే ట్రెడిషన్, ట్రెడిషన్ అంటే సాంప్రదాయము, నడవడిక, ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి. ఎట్లా ఉంటుంది తెలుసా ట్రెడిషన్స్ ఎలా ఉంటాయి? ఉదాహరణ చెప్తాడు ఆయన. కోయండి, నువ్వు తీసుకో. దేన్ని బట్టి? ఇది నీ హృదయంలో దేవుడి యొక్క ప్రేమను బట్టి, దేవుడి ఆజ్ఞలను నేను పాటించి లోబడుతాననేటువంటి సంకల్పాన్ని బట్టి తీసుకో. దానికోసమే తీసుకోవాలి. ఇది ఆత్మీయంగా. దేని కొరకు? దేవుడు అంటే ప్రేమ. ఇస్తాను. తర్వాత అయ్యా ఆజ్ఞల్ని ప్రేమ ఉంది కాబట్టి తీసుకోవాలి. ఇస్తాను. ఇప్పుడు ఆలోచించండి, 2 వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు ఇప్పుడిప్పుడే తాజాగా ప్రేమలో పన్నారు. ఇద్దరు కలిసి బయటికి వెళ్ళి భోజనం చేద్దామని ఫిక్స్ అయ్యారు. లేట్ వస్తారా? పర్సెంటేజ్ చెప్పాలి నాకు. మెజారిటీ లేట్ వస్తారా? ఎందుకు? బికాస్ దే ఆర్ ఇన్ లవ్. ఇస్తారు. బికాస్ దే ఆర్ ఇన్ లవ్. వేర్ దెర్ ఇస్ లవ్, అక్కడ మాత్రమే ఈ కమాండ్మెంట్ జరుగుతుంది. నా మాట మీకు అర్థమవుతుందా? లవ్ ఉన్న చోట ఏం జరుగుతుందంటే నిర్లక్ష్యం కూడా ఉండదు, యామరపాటు ఉండదు. ప్రవక్తగా చెప్తా చూడండి. ఆయన అంటాడా, నీవు ఒకవేళ అంటే పిల్లలు చెప్పండి అంటే ఇంగ్లీష్ వచ్చేది కాదు. సిన్సియర్, నిజాయితీగా కొంతమంది దగ్గరకు వచ్చినట్టుంది. తెలియదు, డిక్షనరీలో చూడొచ్చుగా. తెలియకే అడిగా. సిన్సియర్ అంటే సత్ప్రవర్తన, దగ్గరికి వచ్చారు. శ్రద్ధ కలిగి. సార్ తప్ప నేనే చూసుకుంటా చూడండి, మీరు చూస్తే క్లియర్గా యథార్థమే ఉంది అక్కడ.
చిత్తశుద్ధి. అబ్బా, అబ్బో, నా డిక్షనరీలో అచ్చమైన అని వచ్చింది. అచ్చమైన అంటే చిత్తశుద్ధి కలిగి, భయభక్తులు కలిగి, ప్రేమ కలిగి. ఒకవేళ నీవు గనక నేను చెప్పినటువంటి ప్రవక్త గారు చెప్పిన ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఇలాంటి లక్షణాలతో ఆత్మ సంబంధమైన సిద్ధపాటు లేకుండా ఒకవేళ ప్రభురాత్రి భోజనంలో కనుక మనం పాలు పంపులు పొందుకుంటున్నామా, ఇప్పుడు చేయబోతున్న ఈ కార్యాన్ని మనం ఒక ఆచారంగా మళ్ళీ చేసినట్టే. వీఆర్ మేకింగ్ దిస్ యాక్ట్ యాజ్ ఎ ట్రెడిషన్. ట్రెడిషనా? దేవుడి సంఘంలో ట్రెడిషన్స్ ఉంటాయా? ఆ ట్రెడిషన్స్ ఎప్పుడు కూడా మనల్ని దేవుడి వాక్యం నిలబెట్టావు. ట్రెడిషన్స్ మేక్స్ ది వర్డ్ ఆఫ్ గాడ్ వెయిన్. తర్వాత చదవండి, ఆయన అంటాడు, So if you don't take it as sincerity, ఒకవేళ నువ్వు అలాంటి శ్రద్ధ కలిగి చిత్తశుద్ధితో కనుక నువ్వు తీసుకోలేదనుకో, just it's a tradition. ఇది కేవలం ఆచారమే. When our church observes communion once every Sunday or once every month or twice a year. అని ఏమంటాడు? ప్రతి సండే, ప్రతి నెలకు ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు, ఒక్కొక్క సంఘంలో ఒక్కోలా జరుగుద్ది. ఇసారు అంతేనా? ఒక్కో సంఘంలో ఒక్కోలా జరుగుద్ది. తర్వాత నువ్వు అనొచ్చు, ఈసారి మా సంఘంలో ప్రభుత్వ సమయం వచ్చేసింది, ఇది మా సమయం, నువ్వు అనొచ్చు. ఒకవేళ నువ్వు ఇదే కోణం గుండా వెళ్ళి కనుక దీనిలో పార్టిసిపేట్ చేస్తే కనుక ఇది ట్రెడిషన్ అవుతుంది. ట్రెడిషన్లో శక్తి రాదు, ఆచారాల గుండా శక్తి రాదు. ఆజ్ఞలు నెరవేర్పకుండానే శక్తి వస్తుంది, కానీ ఆచారాల గుండా శక్తి రాదు. అని అంటాడు, ఈరోజు మా సంఘంలో పెట్టారు కాబట్టి నేను వచ్చి తీసుకుంటున్నాను అనే ఉద్దేశాన్ని బట్టి తీసుకుంటే దీనిలో శక్తి ఏమి ఉండదు. ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళేప్పుడు మనం గొప్పదైన జీవనం పొందుకొని వెళ్ళలేము. కానీ ఆత్మీయమైన భాగంలో ఏది జరగలను, భౌతికమైన భాగంలో ఏది జరగలను, ఈ 2 లేఖనానుసారంగా చోటు చేసుకున్నప్పుడు శక్తి ఉత్పత్తి అవుతుంది, జీవం ఉత్పత్తి అవుతుంది. అప్పుడు అని అంటాడా, ఇంకొంచెం చదవండి. నువ్వు ఖచ్చితంగా ఆ చిత్తశుద్ధి శ్రద్ధను కలిగిన వాడవై ఉండి తీరాల్సిందే. ఇది తీసుకునేప్పుడు ఏంటది? నీవు హృదయం యొక్క లోతులలో నుంచి ఆ శ్రద్ధ రావాలని ఆశపడుతున్నాడు ఆయన. నిజంగానే అసలు అది తీసుకోవడానికి మనం అర్హులమేనా? అలాంటి ఒక ఆలోచన వివేచన మనలో లేకపోతే కనుక తీసుకోవడానికి అర్హులం కాదు. నీకు సమయం లేదని చెప్పట్లేదు. మరో చూడండి, ఆయన అంటే ఏమంటే తెలుసా, భౌతికంగా ఈ యొక్క కమ్యూనియన్లో అడుగుపెట్టాలంటే స్పిరిచువల్ కమ్యూనియన్ కావాలంటాడు. స్పిరిచువల్ కమ్యూనియన్ అంటే ఏంటంటే టేకింగ్ ద ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ అన్ ఆమెన్. ప్రతి దేవుడి వాక్యాన్ని ఆమెన్గా తీసుకోవచ్చు. శరీరధారిగా మలుచుకున్నటయే భౌతికమైన ఆజ్ఞ నెరవేర్పు జరిగించడానికి అసలు సిస్సలైనటువంటి అర్హత. ఇది ఏది జరగకపోయినా అయోగ్యముగా అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఒకటే జరుగుద్ది. ఇన్వర్డ్ ఎక్స్ప్రెషన్ లేనిది, ఇన్వర్డ్ గ్రేస్ వర్క్ కంప్లీట్ కాంది అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ అనే దానికి ఏమాత్రం అర్థం లేదు. దీన్నే పౌలు గారు అంటారు, భౌతికంగా బాగానే పోరాడి తీసుకుంటున్నారు, కానీ ఎదుటివాడి కంటే నీకు ముందు దక్కాలని చెప్పేసి తీసుకుంటున్నావు. ఎదుటివారి గురించి పట్టించుకోవడంలా, తగ్గించుకోవడంలా, మత్తులు ఇవ్వడం కోసం తీసుకుంటున్నారు. ఆత్మీయమైన కోణాన్ని మరిచిది కనుక ఈ ఆజ్ఞను మీకు ఇవ్వడం వల్ల నేను పెద్దగా మెచ్చుకోవడం తగ్గింది ఏమీ లేదు, నేను మెచ్చను అన్నాడు ఆయనగా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రైజ్ యూ ఫర్ ఎనీథింగ్, దో యూ మే ఫాలో ఆల్ ది కమాండ్మెంట్స్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రైజ్ యూ. ఎందుకు? దేన్ని బట్టి అంటే ఈ 2 కోణాలు, 2 తరాలు సరైన రీతిలో చేయకపోవడం వల్ల. ఇప్పుడు ఒక మాట చెప్పా, ఆత్మీయంగా అన్నీ చేశాడు, భౌతికంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మను తీసుకున్నాడు, చెల్లుద్దా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును తీసుకున్నాడు, కానీ ఆత్మీయంగా నీళ్ళలో పాపాలు కడగబడితే అని నమ్మాడు, చెల్లుద్దా? ఇక్కడ రండి ఒకసారి, కాసేపు సిల్లీ బాయ్స్ గురించి మాట్లాడుకోవాలి తప్పదు. ఇక అయ్యా ఇక్కడ మంచిగా ఇది కేవలము దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని సూచించేది మాత్రమే అని విశ్వసించి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ యొక్క ఆత్మ సంబంధమైన రిక్వైర్మెంట్స్ అన్నీ పాటిస్తూ 2 రొట్టెలు తీసుకున్నారు. చెల్లదా? సరే, 1 రొట్టె తీసుకున్నారు, ఈ ఆత్మ సంబంధం సిద్ధపాట్లు లేవు, చెల్లుద్దా?
ఈ రెండు తలాలలో ఏ ఒక్కటి మిస్ అయినా ఎక్కడైనా సరే ఆ ఈక్వలిబ్రియం ఎక్కడ మిస్ అయినా సరే ఎంటైర్ కమాండ్మెంట్లో దేవుడు మనల్ని మెచ్చుకునే విధంగా సాగదు. రెండు సమానంగా జరగాల. ఈ 3 ఆజ్ఞలు కూడా చాలా శక్తివంతమైనటువంటివి. లోకానికి పిచ్చితనంగా వెరితంగా కనబడతా ఉంటే ఎవడన్నా ఇక్కడ సీసీ కెమెరా పెట్టుకొని చూస్తుంటే వీళ్ళకి ఏమైందిరా బాబు, ఎవడు కాలుబడి గడుపుకోలేడు, పక్కడితో గడిగించుకుంటాడు అనుకుంటారు. చూస్తుంటే అలానే కనబడుద్ది. కానీ అక్కడ ఆత్మ సంబంధంగా సోదరుడా నీకంటే నేను తగ్గించుకొనిచున్నాను, నేను బోధకుడినని ప్రభువు నన్ను అంటువిగే, అయినా నేను నీ పాదాలు గడిగాను కదా, మీరు ఒకరినొకరు అలాగ చేసుకోండి, లేకపోతే నీకు నాకు పాలు లేదని చెప్పాడు. దానిలో ఏం చేస్తా ఉన్నాం అంటే మనం ఏ ఒక్కరు కూడా తక్కువ వాడు లేడు, ఎక్కువ వాడు లేడు. ఒకడికి ఎక్కువైన గృహాలు ఉన్నా గృహమే లేకపోయినా ఏ తేడా లేదు. ఒకరు అందంగా ఉన్నా అందంగా లేకపోయినా ఏ తేడా లేదు. ఒకరికి వాహనాలు ఉండి వాహనాలు లేకపోయినా ఏ తేడా లేదు. డబ్బున్నా డబ్బు లేకపోయినా ఏ తేడా లేదు. ప్రభు ఆత్మనందు ప్రభు యొక్క రాజ్యంలో చేరిక ఎందుకు మనందరం సమానమని చూపడానికే ఈ ఆత్మ సంబంధమైన కార్యాలు జరగాల. ఈ భౌతికము ఈ ఆత్మీయము ఈ రెండు మీలో సరైనటువంటి రీతిలో బ్యాలెన్స్ జరిగిందని చూడాలి. బ్యాలెన్స్లో ఎక్కడ తేడా కొట్టిందా మంచి సమయం ఇప్పుడే. కొంత సమయాన్ని మీకు అనుగ్రహించబడతా ఉంటుంది. ఈ కొంత సమయం మీరు వ్యక్తిగత ప్రార్థనలో ఉండండి. ఈ వ్యక్తిగత ప్రార్థనలో ఈ రెండింటి మధ్యలో ఉన్న బ్యాలెన్స్ మీరు సమతుల్యం చేస్తే మెచ్చుకొనదగిన రీతిలో ఈ ఆజ్ఞ నెరవేర్పు జరగవచ్చు. అప్పుడు ఈ ఆజ్ఞ నెరవేర్పు వల్ల అయ్యా నీళ్ళలో ఏమీ లేదు, నీళ్ళు మీకు రక్షణ ఇవ్వవు అని అంటాడు. ఇట్స్ జస్ట్ బ్రెడ్ అని అదే అంటాడు ప్రవక్త గారు, జస్ట్ బ్రెడ్. కానీ ఆ ఆజ్ఞ నెరవేర్పులో శక్తి ఉంది. మన జీవం మాట విరుటలో ఆజ్ఞ నెరవేర్పుట్లో ఉంది. కాబట్టి అలాగే చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మీ అందరికీ కూడా వ్యక్తిగతంగా కొంత సమయం అప్పచెప్పబడతా ఉంటుంది. మీరు ఏదైనా ప్రభు దగ్గర మొరలిడవలసింది, నిబంధన చేసుకోవాల్సింది,